హల్లెలూయా. ఏం సెలబ్రేట్ చేస్తున్నాం ఇవాళ? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పండి. ఒక చిన్న థాట్ చెప్తాను మీకు. ఏంటంటే, యేసుక్రీస్తు మన పాపాల కొరకు భూమి మీదకి రాకపోతే, యేసుక్రీస్తు మన పాపాల కొరకు భూమి మీద రాకపోతే గనక, ఒకవేళ ఆయన శిలువ మరణం పొందకపోతే, ఫస్ట్ది ఏంటి? యేసుక్రీస్తు భూమి మీదకి రాకపోతే అనండి, శిలువ మరణం పొందకపోతే, తిరిగి లేవకపోతే, ఆ తర్వాత శిష్యులు, గట్టిగా చెప్పండి, ఆ తర్వాత శిష్యులు అపోస్తలులు సువార్త పరిచర్య చేయకపోతే, పైన ఫ్రేమ్ కనిపిస్తుంది, సువార్త పరిచర్య చేయకపోతే, ఆ తర్వాత అపోస్తుల యొక్క బోధ పట్టుకొని మిషనరీలు అనేకమైన దేశాలకి వెళ్ళకపోతే, ఆ తర్వాత మిషనరీల స్ఫూర్తిని తీసుకొని కొంతమంది మిషనరీలు భారతదేశానికి వచ్చి చదువు చెప్పకపోతే, జాగ్రత్త వినండి, అసలు స్వాతంత్రం అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. భారతదేశంలో కట్టు బానిసత్వంలో ఎలా ఉన్నారంటే స్వాతంత్రం అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. సో ఆ మిషనరీలు వచ్చి చదువు చెప్పిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తున్నాము అంటే దాని సీడ్ ఎక్కడ పడిందంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం మీద పడింది. హల్లెలూయా. ఆ శిలువ మరణమే లేకపోతే కనుక ఈరోజు జనవరి 26 కానీ ఆగస్ట్ 15 కానీ లేదు. నమ్ముతారా? నమ్మిన వారు గట్టిగా ఎస్ అని చెప్పండి. అయితే ప్రతిదానికి సృష్టిలో జరుగుతూ ఉన్న ప్రతి విషయానికి మూలము అక్కడి నుంచే మొదలవుతూ ఉంది, దేవుని యొద్ద నుంచే మొదలవుతూ ఉంది. ఆయన క్రియలో, ఆయన ప్రక్రియలో మాత్రమే జరుగుతూ ఉంది. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి. నాయకుల్ని కాదు, మనుషుల్ని కాదు, దేవుని వైపు మాత్రమే ఎదురు చూస్తూ ఉండాలి. వెరీ గుడ్. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం? లాస్ట్ వీక్ ఏమన్నా నేర్చుకున్నామా? లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం? కొర్నేలి గురించి నేర్చుకున్నాం కదా. ఏం జరిగింది? కొర్నేలితో పాటు ఇంకొకరికి కన్వర్షన్ అయిందని చెప్పాను, 2 మత మార్పులు జరిగాయని చెప్పాను. పేతురికి ఓకే, ఏం జరిగింది? టోటల్ సీన్ చెప్పండి ఒకసారి నాకు. ఏం జరిగింది? కొర్నేలికి ఏం జరిగింది? పేతురు ఏం చూశాడు అసలు? ఎగ్జాక్ట్లీ, అది ఇంపార్టెంట్ కదా. ఆకాశం నుంచి దర్శనం చూశాడు. కొర్నేలి ఏం చూశాడు? దేవుని దూత కొర్నేలి దగ్గర రావడం చూశారంటే, లాస్ట్ వీక్ చెప్పింది కూడా ఈ వీక్ కూడా చెప్పలేకపోతున్నారంటే మనం ఏ లెవెల్లో ఉంది మన కాన్ఫిడెన్స్, ఏ లెవెల్లో ఉంది మన భక్తి జీవితం అర్థం చేసుకోవాలి ఒకసారి. ఇది చూడండి, తలదించుకుంటే సరిపోదు. లాస్ట్ సండే చెప్పింది కూడా ఈ సండేకి మర్చిపోతున్నామంటే మన భక్తి జీవితం ఎక్కడుంది, ఎంత భ్రష్టత్వంలో ఉన్నో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు ఉపవాస ప్రార్థన కదా. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మెయిన్ పాయింట్ ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా మేము భ్రష్టులం అయిపోయాము, వాక్యాన్ని మర్చిపోతా ఉన్నాము, దయచేసి ఒక వారమన్నా మాకు మెమరీ పవర్ ఇవ్వు, ఐక్యూ ఇవ్వు అని ప్రార్థన చేయండి. చేస్తారా? చెప్పండి, చేస్తామనండి. లాస్ట్ వీక్ చెప్పింది ఈ వీక్ మర్చిపోతే ఎట్లా? ఎక్విప్ అవ్వాలి కదా, మీరు నేర్చుకోవాలి కదా, రేపొద్దున మీరు సేవకులై మీరు బోధించాలి కదా, మర్చిపోతే ఎట్లా? వెరీ గుడ్. కొర్నేలికి దేవుని దూత చేత ఒక విషయం బయలుపరచబడింది. అలాగే పేతురుకు కూడా ఒక దర్శనం ద్వారా ఒక విషయం బయలుపరచబడింది. ఏంటంటే తినే విషయంలో, ఆహారం విషయంలో హేయమైనవి, పరిశుద్ధమైనవి బయలుపరచబడ్డాయి. అలాగే పేతురు ఎవరికైతే సువార్త చెప్పకూడదు అనుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. పేతురు ఎవరైతే ఇంట్లో ఉండకూడదు అనుకున్నాడో ఆ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. పేతురు ఎవరింట్లో భోజనం చేయకూడదో ఆ ఇంట్లోనే భోజనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి పరిస్థితి కూడా తను అనుకున్న దానికి రివర్స్లో జరుగుతూ ఉంది. ఏదైతే ఈ దారిలో అనుకుంటా ఉన్నాడో అది రివర్స్లో పేతురుకు వస్తూ ఉంది. దాని అంతటినీ కూడా పేతురు యాక్సెప్ట్ చేయడానికి
డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పట్టి ఉండొచ్చు. అయితే మొదటి ప్రామాణికం మనం ఏం చూడాలి అంటే మత్తయి సువార్త అనేది మనకి యూదుల యొక్క ఆడియన్స్, జ్యూయిష్ ఆడియన్స్కి రాయబడింది. మత్తయి సువార్త ఎవరికి రాయబడింది? యూదులకి, జ్యూయిష్ ఆడియన్స్కి రాయబడింది. మార్కు సువార్త రోమన్ ఆడియన్స్కి రాయబడింది, రోమియులకు రాయబడింది. ఎవరికి రాయబడింది? లూకా సువార్త గ్రీక్ ఆడియన్స్కి రాయబడింది, గ్రీకు దేశం వారికి లేదా గ్రీకు భాష మాట్లాడే వారికి రాయబడింది. అయితే ఈ లూకా సువార్త యొక్క ఎక్స్టెన్షనే అపోస్తుల కార్యములు. లూకా సువార్త వాల్యూమ్ 1 అయితే అపోస్తుల కార్యములు వాల్యూమ్ 2. అయితే లూకా సువార్త గ్రీసు దేశస్థులకి, ఆ ఆడియన్స్కి టార్గెట్ చేస్తూ ఎలా రాయబడిందో అలాగే అపోస్తుల కార్యములు కూడా గ్రీక్ ఆడియన్స్కి రాయబడింది. కానీ ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. యూదులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, రోమియులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, గ్రీసు దేశస్థులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆడియన్స్ మాత్రము అక్కడ వాళ్ళకి రాయబడింది. కానీ దాని మొత్తం భావము అందరికీ అప్లై అవుతుంది. రాయబడింది లెటర్ ఎవరికైనా కావచ్చు, కానీ భావము అందరికీ అప్లై అవుతుంది. అయితే ఈ అపోస్తుల కార్యంలో కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ మనం తీసుకుంటే గనక, ఒకళ్ళు పేతురు, ఇంకొకళ్ళు పౌలు. ఒకళ్ళు పేతురు, ఇంకొకళ్ళు పౌలు. అయితే పౌలు యొక్క అసలు పేరేంటి? సౌలు. దానికి హీబ్రూ పేరేంటి? షౌల్. షౌల్ అనే మాటకు అర్థం ఏంటి? అర్థమవుతుంది. ఇప్పుడు మన భ్రష్టత్వం ఏంటి అర్థమవుతుందా? షౌల్ అనే మాటకు అర్థం ఏంటి? ప్రార్థన ద్వారా పుట్టబడిన వాడు, ప్రార్థన ద్వారా అనుగ్రహించబడిన వాడు. వాళ్ళ తల్లిగారు ప్రార్థించి పొందుకుంది ఆ బిడ్డని, అందుకే షౌల్ అని పేరు పెట్టుకుంది, ప్రార్థన ద్వారా దొరికినవాడు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే పేతురు అనండి, గట్టిగానండి. అసలు పేతురుకి ఈ పేరు రాకముందు, అంతకుముందు ఇంకొక పేరు ఉంది. ఏంటది? సీమోను అనండి. సీమోను అనేది హీబ్రూ పేరు. పేతురు అనేది గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు పెట్టిన పేరు. అంటే యేసుక్రీస్తు గ్రీకు భాషలో పేతురుకి, సీమోనుకి పేతురు అని పేరు పెట్టాడు. అయితే సీమోనుని హీబ్రూలో షిమోన్ అంటాం. ఏమంటాం? గట్టిగానండి. అయితే షిమోన్ అనే హెబ్రీ మాటకి అర్థం ఏంటయ్యా అంటే, సీమోన్ అంటే షీమోన్కి అర్థం ఏంటయ్యా అంటే వినేవాడు అనండి. గట్టిగా చెప్పండి. అంటే ఇంగ్లీష్లో లిజనర్. ఇంగ్లీష్లో ఏంటి? ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేద్దాం. పేతురుని సీమోన్ని ఇక్కడ పెడదాము. అతని పేరుకి అర్థం ఏంటి? వినేవాడు. ఏంటది? అంటే ఏం చెప్పినా వింటాడు. కానీ ఒకసారి ఈ క్యారెక్టర్ని ఆలోచించండి మీరు. అతని పేరేంటి? అతను చేసే పనులేంటి? అతని పేరేంటి? మాట వినేవాడు. కానీ అతను చేసే పనులేంటి? అసలు మాటినాడు. చర్చ ఎన్నింటికి వచ్చాం మనము? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు పేతురుని చూశాడు, యేసుక్రీస్తు సీమోను చూశాడు. అరే, నీ పేరుకి షీమోను అని అర్థం కదా, నీ తల్లిదండ్రులు నువ్వు మాట వింటావు అని చెప్పి పేరు పెడితే నువ్వు అసలు మాట వినకుండా తిరుగుతున్నావు కదా, నీ పేరు మార్చి నీకు ఒక నిక్నేమ్ పెడతాను, దాని పేరే పెట్రోస్ అన్నాడు. ఏమన్నాడు? పెట్రోస్. గ్రీకులో పెట్రోస్ అంటాం. దాన్ని అనువదించిన తర్వాత అది పీటర్ అయ్యింది, పేతురు అయింది. పెట్రోస్ అనే మాటకి చిన్న రాయి అని అర్థం. ఏమని అర్థము? చిన్న రాయి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీ తల్లిదండ్రులు ఏమేమి ఆలోచన చేసి మీకు పేర్లు పెట్టారు? ఆ పేరు ప్రకారంగా జీవిస్తున్నారా? లేకపోతే ఈరోజు మీకు నిక్నేమ్ పెట్టాల్సిన అవసరత ఉంది. ఉపవాస ప్రార్థన అయ్యేలోపు నిక్నేమ్స్ తీసుకుందాం అందరం. టైంకి రానోళ్ళు ఒకళ్ళు, మాట విననోళ్ళు ఒకళ్ళు, వాక్యం మర్చిపోయేవాళ్ళు ఒకళ్ళు, ఇట్లాంటి పేర్లు పెడదాం మీకు. ఎలాగైతే యేసుక్రీస్తు సీమోను చూసి ఈ పేరు పెట్టుకోవడానికి నీకు అర్హత లేదు అని చెప్పేసి పేరు మార్చి ఏమని పెట్టాడు? పెట్రోస్ అని పెట్టాడు, పీటర్ అని పెట్టాడు. అంటే చిన్న రాయి అని అర్థము. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అలాంటి పేతురుని లాస్ట్ వీక్ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే అన్యుల ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. ఒక్కసారి 10వ అధ్యాయము చివరి వచనంలోకి వద్దాం. 10వ అధ్యాయము చివరి వచనము.
యేసుక్రీస్తు నామమందు పొందవలెనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతనిని, పేతురు గారిని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు, కొన్ని రోజులు మా దగ్గరే ఉండని చెప్పేసి. పేతురు మైండ్లో ఏంటి, వీళ్ళు యూదులు కాదు, వీళ్ళ దగ్గర నేను ఉండడానికి వీలు లేదు, వీళ్ళు యూదులు కాదు, యూదేతరులతోటి నేను సహవాసం చేయడానికి వీలు లేదు. చూడండి, యూదేతరులతోటి నేను సహవాసం చేయడానికి వీలు లేదు. అయితే ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే, యూదులు కాని వాళ్ళు ఎవరైనా వచ్చి టచ్ చేస్తే, ఉదాహరణకి నేను యూదుడు అనుకుందాం, మహేష్ యూదుడు కాదు, వేరేవాడు గ్రీసు దేశస్థుడు లేదా యూదుడు కానివాడు అన్యమతస్థుడు. ఒకవేళ మహేష్ వచ్చి నన్ను టచ్ చేస్తే కనుక నేను అపవిత్రమైపోతాను. నేను చేయాల్సిన పని ఏంటంటే, నేను ఆ వస్త్రం ఇప్పేసి ఆ వస్త్రాన్ని కాల్చేయాలి వెంటనే. అలాంటి నిష్ట భక్తిలో ఉండేవారు. అది భక్తి కూడా చాదస్తం. అది ఏంటది, చాలా చాదస్తాలు ఉంటాయి కదా మనకి, చాలా చాదస్తాలు ఉంటాయి కదా. ప్రతి దానికి వి విల్ ప్రే అంటాం. మనం ఏమంటాం, వి విల్ ప్రే, ప్రార్థన చేద్దాం. రోడ్డు మీద ఎవడైనా దెబ్బతగిలి కింద పడిపోతే వి విల్ ప్రే అంటామా? చాదస్తాం, భక్తి చాదస్తాం. ముందు నన్ను లేపురా బాబు నీ ప్రార్థన తర్వాత అంటాడు. వి విల్ ప్రే అంటాం ప్రతిదానికి. ప్రేయర్ చేయాల్సిన చోట ప్రేయర్ చేయం, యాక్షన్ చేయాల్సిన చోట యాక్షన్ చేయం. ఎందుకు యూదా మతము ఆ ప్రాంతానికి మాత్రమే ఉండిపోయిందంటే, ఇది మాది, మేము మాత్రమే నిష్ట కలిగిన వాళ్ళు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, వాళ్ళు నరకము ఎందుకు సృష్టించబడింది అనే దానికి ఒక థియరీ చెప్తారు. నరకం ఎందుకు ఉందయ్యా అంటే, యూదులు కాని వాళ్ళని అందులో వేయడానికి నరకం ఉందంట. మేము యూదులము, మేము అబ్రహాము సంతానము, ఇస్సాకు సంతానము, యాకోబు సంతానము, దావీదు సంతానము, కాబట్టి మాకు పరలోకంలో ప్లేస్ రిజర్వ్ అయిపోయి మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, ఎవరు వెళ్ళరు, వీళ్ళు ఉన్నారు కదా అన్యులు, వీళ్ళు వెళ్ళరు. కాబట్టి నరకము చల్లారిపోతుందేమో, చల్లారిపోకుండా అది ఎప్పుడు వేడిగా ఉండాలి. కాబట్టి ఈ అన్యుల్ని అందులోకి పంపించడం కోసము అన్యుల్ని దేవుడు సృష్టించాడు. నరకము చల్లారకుండా ఉండడం కోసము దేవుడు అన్యుల్ని సృష్టించాడని చెప్పుకుంటారు. అలాంటి చాదస్తమైన భక్తిలో ఉన్నారు. ఈరోజు చాలామంది ఉంటారు, మా సంఘమే పరలోకం వెళ్తుంది అంటారు కొంతమంది, అంటారు కదా, భక్తి చాదస్తం. అలాంటి భక్తి చాదస్తంలో ఉన్న పేతురుని పట్టుకొని అన్యుల ఇంటికి పంపించాడు, అన్యులతో సహవాసం చేయమన్నాడు, అన్యుల ఇంట్లో భోజనం చేయమన్నాడు. చర్మకారుని యొక్క ఇంట్లో కూడా, అపవిత్రమైన హేయమని భావించే వాళ్ళ ఇంట్లో కూడా తీసుకెళ్ళి అక్కడ పేతురుని కూర్చోబెట్టాడు. ఒక పాఠాన్ని దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. పేతురు అసలు పేరేంటి? షిమోన్ అంటే ఏంటి మాట? వినేవాడు. ఇప్పుడు పేతురు తన నిజమైన పేరుకి సార్థకతను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు పేతురు తన నిజమైన పేరుకి సార్థకత తీసుకొస్తున్నాడు. అది ఎలా జరుగుతుంది చూద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం. 11వ అధ్యాయం 1వ వచనం. సహోదరులు వినిరి. అన్యజనులు దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వాసంలోకి వచ్చారు, బాప్తిస్మం తీసుకున్నారని చెప్పేసి ఎవరు విన్నారంట? అపోస్తులు, యూదయలోనున్న సహోదరులందరూ విన్నారు. అంటే అక్కడ యొప్పే నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాడు? కైసరియా ప్రాంతంలో జరిగిన క్రియ అప్పుడే ఎక్కడికి వచ్చేసింది? యెరూషలేములోకి వచ్చేసింది. అక్కడ జరుగుతూ ఉన్న రిపోర్ట్ మొత్తము హెడ్ క్వార్టర్కి వచ్చేసింది, యెరూషలేముకి వచ్చేసింది. ఒకంతకు అది మంచే. ఇటు చూడండి, ఒకంతవరకు అది మంచే. ఎందుకంటే అపోస్తులు వెళ్ళి ఏం చేస్తున్నారు అనే రిపోర్ట్ ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఉండడము మంచిదే. ఎందుకు అంటే అపోస్తులు అకౌంటబుల్గా ఉంటారు కాబట్టి, అపోస్తులు లెక్క చెప్పాలి కాబట్టి. అందుకే యెరూషలేము హెడ్ క్వార్టర్స్ దగ్గరికి రిపోర్ట్ వచ్చింది. యెరూషలేము హెడ్ క్వార్టర్స్ దగ్గరికి రిపోర్ట్ వచ్చింది. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? జాగ్రత్త వినండి. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మనము లెక్క చెప్పడానికి ఇష్టపడము. మనము సహవాసంలో ఉండడానికి ఇష్టపడము. మనం ఎప్పుడు సహవాసానికి దూరంగా పరిగెత్తే ప్రయత్నం చేస్తాము. వాడికేంటి మనం చెప్పేది? నేను వెళ్ళానా, ప్రార్థన చేసుకున్నానా, ఇంటికి వెళ్ళిపోయానా, ఇది మన జీవితం. కానీ ఆ రోజుల్లో ఏకంగా శిష్యులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఆ రిపోర్ట్ యెరూషలేములో తెలిసిపోతూ ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎన్నాత్మలు కడుతున్నారు, వాళ్ళ భక్తి జీవితం ఎట్లుంది, ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా ఇక్కడ ఉంది. మరి మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క రిపోర్ట్ సంఘంలో అందరికీ తెలుసా? మీ సేవకుడు తెలుసా? మీ పాస్టర్కి తెలుసా? సీక్రెట్గా ఏమైనా జరుగుతున్నాయా మీ లైఫ్లో? ఏమైనా సీక్రెట్గా జరుగుతున్నాయా మీ లైఫ్లో? మీ పేరెంట్స్కి తెలియకుండా, మీ సేవకుడికి తెలియకుండా
ఏదైనా ఒక సీక్రెట్ లైఫ్ ఉందా, ఒక డార్క్ లైఫ్ ఉందా? ఆ డార్క్ లైఫ్, ఆ సీక్రెట్ లైఫ్ ఈరోజు ఆ కాడి విరగొట్టబడును గాక. గట్టిగా చెప్దాం. రిపోర్ట్ వచ్చేసిందంట వెంటనే. ఎవరు రక్షించబడ్డారని? అన్యజనులు రక్షించబడ్డారన్న రిపోర్ట్ వచ్చేసింది. తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది చూద్దాం. తర్వాత వచనంలోకి వెళ్దాం. యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు అతనితో వాదము పెట్టుకొనిరి. వెరీ గుడ్. వచ్చాడంట యెరూషలేంకి రాగానే ఎవరు వచ్చారు ఫస్ట్? సున్నతి పొందిన వారు, అంటే పుట్టుక యూదులు, పుట్టుక క్రైస్తవులు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిచర్య చేయడం ఏంటి? నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం ఏంటి? నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో నీళ్లు తాగడం ఏంటి? మన కులం ఏంటి? మన బ్లడ్ ఏంటి? మన బ్రీడ్ ఏంటి? ఏమంటున్నారు? మనం ఏంటి? నువ్వు అక్కడికి వెళ్ళడం ఏంటి? ఎందుకు? ఇప్పుడు ఎవరు అపవిత్రులు అయిపోయారు ఇక్కడ? పేతురు అపవిత్రుడు అయిపోయాడు. ఏ ఆచారాల ప్రకారము? వాళ్ళ మత చాదస్తము ప్రకారము, వాళ్ళ భక్తి చాదస్తము ప్రకారం. సో ఇప్పుడు అపవిత్రుడైపోయిన పేతురు లెక్కప్ప చెప్పిన తర్వాత పవిత్రుడు అవ్వాలి వాళ్ళ కన్ను దృష్టి ప్రకారము. కానీ పేతురు అక్కడ ఒక చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాడు వాళ్ళకి. అతని జీవితంలో ఏం జరిగింది, ఎందుకు యొప్పే నుంచి కైసరియకు వెళ్ళి సువార్త చెప్పాల్సి వచ్చింది, ఏ దర్శనాన్ని పొందుకున్నాడు అని చెప్పేసి ఒక చక్కటి ఎక్స్ప్లెనేషన్ పేతురు ఇస్తున్నాడు. తర్వాత వచనం చదువుదాం. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా. వెరీ గుడ్. ప్రార్థన చేస్తుంటే ఏమయ్యాడంట? గట్టిగా చెప్పాలి. ఎప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు పరవశులు అయ్యారు ఈ మధ్యకాలంలో? చెప్పండి. నన్ను చూడండి, తలదించుకో దేవరు, నన్ను చూడండి. సాయి, ఎప్పుడు మీరు చివరిసారి ప్రార్థన చేసినప్పుడు పరవశులు అయ్యారు? ఓ పాట పాడతాం కదా, పరవశమే. అబ్బా అందరు ఎత్తేస్తున్నారు చూడండి పాట. ఒక్కళ్ళో పరవశం ఉండదు. పాడేస్తాం కదా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరవశుడయ్యాను అంటున్నాడు పేతురు. ప్రతి దానికి నో చెప్పే పేతురు ప్రార్థన చేస్తుంటే పరవశుడయ్యాడంట. అయ్యి ఒక గొప్ప దర్శన భాగ్యాన్ని పొందుకున్నాడట. ఎంతమంది మీలో ప్రభువా నాకు దర్శనం కావాలని చెప్పి ప్రార్థన చేశారు చివరిసారి? ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రభువా నాకు ఒక దర్శనాన్ని చూపించు, లార్డ్ షో మీ ద విజన్ అని ఎప్పుడు ప్రార్థన చేశారు? ఒక లెటర్ పట్టుకొస్తాం కదా, ప్రభువా అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి పేరు కృప, నీ జీవితంలో అది నా ప్రణాళికలో ఉంటే, నీ చిత్తంలో ఉంటే ఈరోజు పాటలో కృప వచ్చేలాగా చూడు, ప్రార్థన చేస్తాం కదా. అబ్బాయి చాలా బాగున్నాడు, అబ్బా మా తల్లిదండ్రులలో ఉన్న సాతాను విరగొట్టబడి మా తల్లిదండ్రులు ఒప్పుకొందురు గాక అంటాం. ప్రార్థన చేస్తున్నప్పుడు పరవశుడైపోయాడంట పేతురు. పరవశుడైపోయాడు. ఎందుకు పరవశుడైపోయాడంటే ఒక నిజమైన క్రీస్తు దర్శనాన్ని పొందుకోబోతా ఉన్నాడు. ఏ దర్శనం అయితే పేతురు పొందుకోబోతా ఉన్నాడో ఆ దర్శనము ఆ రోజు అతని బ్రతుకుని మార్చబోతా ఉంది. హల్లెలూయా. మరి మీరు పొందుకున్న దర్శనం మీ బ్రతుకుని మార్చిందా? మీరు పొందుకున్న వాక్యము మీ బ్రతుకుని మార్చిందా? మీరు పొందుకున్న హెచ్చరిక మీ బ్రతుకుని మార్చిందా? లేదా ఎప్పుడు వాక్యము మీకు డప్పు కొట్టేదిగా ఉందా, బాకాలు ఊదేదిగా ఉందా? ప్రశ్న ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరవశుడైపోయాడంట పేతురు. ఇప్పుడు పాడండి, గట్టిగా పాడాలి. రెండో లైన్ పాడట్లేదు చూడండి. ఎవరు ఏంటంట రెండో లైన్? గట్టిగా చెప్పాలి. నిజంగా సుఖమేనా? పాడుతున్నాం కదా, శ్రమ అయిన సుఖమే ప్రభు, శ్రమ వచ్చిన సుఖమే ప్రభు అంట. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తాను. ఒకవేళ మీరు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనానికి లోబడితే, ఒకవేళ మీరు జాగ్రత్త వినండి, చూడండి నన్ను. ఒకవేళ మీరు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనానికి లోబడితే, చదవండి ఒకసారి. అందరు తీసారా?
అందరు తీసాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనానికి లోబడితే చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను లోబడతారా? దీనికి లోబడతారా? ఫస్ట్ పాట పాడాం, పరవశమే ప్రభు నీలో, శ్రమ అయిన సుఖమే నీ సేవలో కదా. ఆ సేవకి మనం లోబడాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనానికి లోబడాలి. అంటే ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పాలా. ఒకవేళ మీరు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనానికి లోబడితే గనక మీ జీవితంలోకి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం వచ్చును గాక. చదివిన తర్వాత ఆమేనండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం అందరు తీయాలి, అందరు తీయాలి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం ఫాస్ట్గా తీయాలి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగి, ఇప్పుడు అనండి ఆమేన్, అనండి ఆమేన్. ఇప్పుడు వాడండి, చెరసాలైన స్తుతి గానమే పాడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనానికి లోబడితే మీ జీవితంలోకి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనము వచ్చును గాక. దానికి సిద్ధంగా ఉండాలా, దానికి సిద్ధంగా ఉండాలా. ప్రార్థన పరవశునిగా చేస్తుందంట. ప్రార్థన దర్శనం ఇస్తుందంట. ఆ దర్శనము హింసలోనికి తీసుకొని వెళ్తుందంట. ఆ దర్శనము ఆత్మల భారానికి తీసుకొని వెళ్తుందంట. ఆ దర్శనము సంఘముగా నిలబెడుతుందంట. ఆ దర్శనము నిలబెట్టిన సంఘాన్ని హింసలోనికి తీసుకొని వెళ్ళి ఉజ్జీవింపజేసి ఆ ఉజ్జీవము ద్వారా, ఆ వెలుగు ద్వారా భారతదేశాన్ని, అనేకమైన దేశాల్ని అది కడుతుంది గాక. చిన్న వెలుగు ఇక్కడ వెలిగింది, చిన్న వెలుగు ఇక్కడ వెలిగింది. ఈ వెలుగు ఆరిపోవడానికి వీల్లేదు, ఈ వెలుగు ఆరిపోవడానికి వీల్లేదు. ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చదవండి, ముందుకు వెళ్ళండి, ముందుకు. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి నా యొద్దకు వచ్చెను. వెరీ గుడ్. పేతురుకి వచ్చే దర్శనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. పేతురుకి ఏ దర్శనం అయితే వచ్చిందో ఆ దర్శనాన్ని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు? సున్నతి పొందిన యూదులకి, మత ఛాందసవాదులకి, మతం పట్టుకొని ఎలాడే వాళ్ళకి, భక్తి జీవితాన్ని ఛాదస్తంతో కట్టుకున్న వారికి, వాళ్ళందరికీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు? ఇన్ని రోజులు మనము ఇది తినకూడదు అనుకున్నాం కదా, దాన్నే దేవుడు నా ముందుకు తీసుకొని వచ్చి ఇది తినాలి అన్నాడు. జస్ట్ ఒకసారి పేతురు గారి మాట చెప్తా ఉంటే ఎదురుగా ఉన్న వాళ్ళ రియాక్షన్ ఆలోచించండి. ఎదురుగా ఉన్న వాళ్ళ రియాక్షన్ ఆలోచించండి, ఆలోచించండి ఒక్కసారి. అది తిను అని చెప్పేసి పేతురుకి దేవుడు ఆ దర్శనం చూపించినప్పుడు పేతురు వెంటనే ఏమన్నాడు? వద్దు ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? అలాంటి వద్దు ప్రభువా అన్న పేతురు తర్వాత బహుశా వాళ్ళ ఇంట్లో అదే తిన్నాడో లేదో మనకైతే తెలియదు, కానీ దాని గురించి గొప్పగా ఆ దర్శనం గురించి ఎదుటి వాళ్ళకి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏదైతే మన జీవితంలో వద్దనుకున్నామో, క్రీస్తు వద్దనుకున్నామో, దేవుడు వద్దనుకున్నామో, రేపొద్దున ఆ దేవుని గురించి, ఆ క్రీస్తు గురించే మనందరము సాక్షులుగా నిలబడదుము గాక. పేతురులాగా, పేతురులాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ముందుకు వెళ్దాం, ముందుకు వెళ్దాం.
నేను మాట్లాడన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగాను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని. వెరీ గుడ్. ఇప్పుడు దర్శనం మొత్తాన్ని ఎదురుగా ఉన్న వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దర్శనం మొత్తము ఎదురుగా ఉన్న వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ దర్శనము నిజమా కాదా అనే డౌట్ ఎదురుగుండా ఉన్న వాళ్ళకు ఉండొచ్చు. పేతురు పొందుకున్న దర్శనము నిజమా కాదా అనే విషయం ఎదురుగున్న వాళ్ళకు ఉండొచ్చు. కానీ పేతురు దాన్ని దేంతోటి కన్ఫర్మ్ చేస్తున్నాడు అంటే, చూడండి, యేసుక్రీస్తు అంటా ఉన్నాడు కదా. కాబట్టి ప్రభు 17వ వచనంలో చూడండి, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించున్నట్టు దేవుడు వారికి కూడా, అంటే యేసుక్రీస్తు మాట ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసి దర్శనం పొందుకున్నాడు. ఆ దర్శనాన్ని 2 రకాలుగా కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఒకటి ఏంటి అంటే యేసుక్రీస్తు మాట ద్వారా, అంటే వాక్యము ద్వారా. దేని ద్వారా? వాక్యము ద్వారా. రెండో కన్ఫర్మేషన్ ఎట్లా చేస్తున్నాడు అంటే 16వ వచనం, అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని. ఎందులో బాప్తిస్మం పొందుతారు? పరిశుద్ధాత్మతో. 2 రకాలుగా తను పొందుకున్న దర్శనాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. మొదటి కన్ఫర్మేషన్ ఏంటంటే యేసుక్రీస్తు మాట, అంటే వాక్యము. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు, అంటే హోలీ స్పిరిట్ లీడింగ్. హోలీ స్పిరిట్ లీడింగ్. ఈ 2 విషయాల్ని పెట్టి ఎదుటి వ్యక్తి నోరు లేపకుండా వాళ్ళకి ఆ దర్శనాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ కాలంలో ఎంతమంది మాకు దర్శనాలు వచ్చాయి అని చెప్తారు? వింత వింత దర్శనాలు వస్తాయి మనుషులకి. ఏందో వింత వింత దర్శనాలు, చాలా స్టోరీస్ వింటూ ఉంటాను నేను ఇక్కడ. ఏవేవో దర్శనాలు వస్తాయి. ఏంటి ఆ దర్శనానికి ప్రామాణికము? దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, లేదా హోలీ స్పిరిట్ లీడింగ్. మీరు దర్శన వరం కావాలని చేస్తారు కదా, చేయెత్తిన వాళ్ళు మీకు దర్శన వరము దేని ద్వారా కన్ఫర్మ్ అవ్వాలి? దేవుని వాక్యము, యేసుక్రీస్తు యొక్క మాట, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్లోకి ఎంతమంది వచ్చి నాకు దర్శనం వచ్చింది అని చెప్పారు? నీ గురించి నాకు ఈ దర్శనం వచ్చింది అని చెప్తారు. వింత వింత దర్శనాలు చెప్తారు కదా, మనకి చెప్తారు కదా. ఏంటి దాని కన్ఫర్మేషన్? ఏంటి ఆ దర్శనము యొక్క వ్యాలిడిటీ? ఈరోజు పొద్దున్నే వచ్చి నేను మీ దగ్గరకు వచ్చి రాత్రి దర్శనం వచ్చింది, దేవుడు మీ ఆస్తులన్నీ అమ్మేయమంటున్నాడు, అమ్మేసి తొందరగా తీసుకొని రండి. వ్యాలిడిటీయా? 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 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దర్శనము, విజన్ ఆయన మహిమ కొరకు మాత్రమే ఉపయోగించబడుతుంది. హల్లెలూయా. దర్శనంలో వ్యక్తిగత ఎజెండాలు ఉండవు. దర్శనంలో వ్యక్తిగత కూర్పులు ఉండవు. దర్శనంలో BMW కార్లు రావు. దర్శనంలో పెద్ద పెద్ద ప్యాలెస్లు రావు. దర్శనంలో నువ్వు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా రాదు. అది కాదు దర్శనం యొక్క కన్ఫర్మేషన్. విజన్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ గాడ్. దర్శనం ఎప్పుడూ దేవుడి గురించి మాత్రమే, దేవుని యొక్క క్రియ గురించి మాత్రమే. అలాంటి దర్శనాన్ని పేతురు పొందుకున్నాడు. ఆ దర్శనాన్ని 2 విషయాల ద్వారా కన్ఫర్మ్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు మాట ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఇప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్ని పేతురు తీసుకొచ్చి ఎదురుగా ఉన్న వాళ్ళకి ప్రజెంట్ చేశాడు. ఎవరికి? సున్నతి పొందిన వారికి ప్రజెంట్ చేశారు. ఆ సున్నతి పొందిన వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఒకసారి. 18వ వచనం, వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎదురుగా ఉన్న సున్నతి పొందిన వాళ్ళందరూ పేతురు చెప్పిన ఆర్గ్యుమెంట్ విని నోరు మూసుకొని కూర్చున్నారంట. ప్రశ్నలు అడగలేదు. పవర్ ఆఫ్ విజన్ అట్లుంటుంది. ఎలాంటి కన్ఫర్మేషన్స్ వచ్చాయి? దేవుని వాక్యం ద్వారా కన్ఫర్మేషన్, హోలీ స్పిరిట్ లీడింగ్ ద్వారా కన్ఫర్మేషన్. ఎప్పుడైతే పేతురు ఆ దర్శనాన్ని వాళ్ళ ముందు పెట్టారో అది వాళ్ళకి హేయమైనది అయినా కూడా, వాళ్ళు చక్కటి మాట అన్నారు చూడండి, విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి, జీవము కలిగిన మారు మనసు దయచేశాడు అన్యజనులకు కూడా అంటారు.
ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపొద్దున వచ్చి నేను ఓల్డ్ సిటీకి వెళ్ళాను. ఓల్డ్ సిటీ వెళ్ళిన తర్వాత అక్కడ మంచి పరిచర్య జరిగింది, అక్కడ చాలామందిని నేను రక్షణలోకి నడిపించాను అని వచ్చి మీ దగ్గర నేను రిపోర్ట్ చెప్తున్నాను అనుకోండి, మీ రియాక్షన్ ఎట్లుంటుంది? సంతోషపడతారు కదా, మనమైతే సంతోషపడతాం కదా. కానీ ఆ రోజు పేతురు పరిస్థితి ఆలోచించండి. అసలు ఓల్డ్ సిటీకి వెళ్ళడమే పాపము, ఓల్డ్ సిటీలో ఉండడమే పాపము, ఓల్డ్ సిటీలో పరిచర్య చేయడమే పాపము, వాళ్ళ ఇంట్లో తినడమే పాపము. అవన్నీ చేసేసి పేతురు వచ్చాడు. ఆ పేతుర్ని చూసి వాళ్ళు ఆ దర్శనం గురించి చెప్పంగానే, ఆ దర్శనం గురించి చెప్పకముందు వాళ్ళందరూ నువ్వు అలా ఎందుకు వెళ్ళావు అని చెప్పి హెచ్చరించారు. నువ్వు అలా వెళ్ళకూడదు కదా అని చెప్పి క్వశ్చన్ చేశారు. కానీ ఎప్పుడైతే దర్శనం ద్వారా కన్ఫర్మ్ చేశాడో ఆ దర్శనము వాళ్ళ మనసులను కూడా మార్చింది. ఇప్పుడు పేతురుతోటి సమానమైన భక్తి జీవితంలోకి వాళ్ళందరూ వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు నీ దర్శనం ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి అంటే ఈ 2 కన్ఫర్మేషన్స్ని పట్టుకో. ప్రభు ఒక వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని నడిపి 2 విషయాల్ని పట్టుకో. నీ దర్శనము ప్రతి ఒక్క వ్యక్తిని మార్చునుగాక. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో పిచ్చి పిచ్చి చేష్టలు వచ్చాయి దర్శనాల పేరుతోటి, పిచ్చి పిచ్చి చాదస్తాలు వచ్చాయి దర్శనాల పేరుతోటి. క్రైస్తవ జీవితంలో తమకు నచ్చిన స్టోరీస్ చెప్పుకుంటా ఉన్నారు దర్శనాల పేరుతోటి, వాళ్ళకి కావాల్సిన నోట్స్ రాసుకుంటా ఉన్నారు దర్శనాల పేరుతోటి. అవన్నీ, ఆ కాడులన్నీ విరగొట్టబడును గాక. అలాంటి స్థితిలో వావ్ చర్చ్ ఉండడానికి వీల్లేదు. అది నా తాపత్రయం, అది దేవుని యొక్క ఆశ. అలాంటి చాదస్తపు భక్తి జీవితం ఉండడానికి వీలు లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెరీ గుడ్, ముందుకు వెళ్దాం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప వాక్యమును బోధింపక ఫెనికే, కుప్రా, అంతియోకియా దేశముల వరకు. వెరీ గుడ్. స్టెఫను విషయంలో ఏం జరిగిందంట? కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయారు. ఏమయ్యారు? జాగ్రత్త వినండి. శ్రమను బట్టి చెదిరిపోయారు. ఎవరు చెదిరిపోయారు? అపోస్తులు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు పరిచర్య ఆగిపోవాలి కదా, కానీ ఆగిపోలేదు. ఎక్కడెక్కడికి వెళ్ళింది? ఫెనికే, కుప్రా, అంతియోకుకి వెళ్ళిందంట. అంతియోకుకి వెళ్ళిందంట. అసలు వీళ్ళకి, స్టెఫనుకి ఆ శ్రమ తెచ్చింది ఎవరు? ఆలోచన చేయండి ఒకసారి. ఎవరు? ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది కదా అక్కడ, ఆ క్యారెక్టర్ పేరు చెప్తారా? సౌలు కదా. సౌలు తొక్కేయాలనుకున్నాడు కదా, ఈ స్టెఫన్ని చంపే విషయంలో సౌలు కూడా ఉన్నాడు కదా. కానీ సౌలు చేసిన పొరపాటు ఏంటో ఒకటి చెప్తాను మీకు. సౌలు చేసిన పొరపాటు ఏంటో ప్రాక్టికల్గా ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఫోటో డిస్ప్లే చేస్తారా? ఫోటో డిస్ప్లే చేస్తారా ఒకసారి? సౌలు చేసిన పొరపాటు ఏంటి అనేది మీకు ఒకటి చూపిస్తాను మీకు. మనం ప్రాక్టికల్గా చూద్దాం దాన్ని. ఎక్కడన్నా ఫైర్ అంటుకోవడం చూసారా? ఈ మధ్య కొండాపూర్లో జరిగింది కదా. పోనీ చిన్న ఫైర్ అంటుకోవడం చూసారా? చిన్న ఫైర్ అంటుకోవడం చూసారా? ఇప్పుడు ఇక్కడ ఫైర్ అంటుకుంటుంది అనుకో, ఏం చేస్తారు మీరు? ఆర్పడానికి ట్రై చేస్తాం. ఆర్పడానికి ట్రై చేస్తే ఏం జరుగుద్ది? ఆరిపోద్దా? చేతులు పెడితే కాలిపోద్ది. ఓకే, ఇంకేం ప్రాబబిలిటీస్ ఉన్నాయి? పొగొస్తుంది. ఓకే, ఇంకేం ప్రాబబిలిటీస్ ఉన్నాయి? ఎట్లా ఎక్స్పాండ్ అవుతుంది? గాలికి ఎక్స్పాండ్ అవుతుంది. చిన్నదే కదా, చిన్న బ్లో ఇక్కడ ఉంది, దాన్ని ఆర్పాలి. మీరు ఆర్పడానికి ఏమేమి వాడతారు? అప్పుడు ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇప్పుడు ఆయనని సౌలు అనుకుందాం. జాగ్రత్త వినండి. అది సౌలు. ఓకే, కింద నిప్పుంది కదా, అది అపోస్తులు. అదేంటి? అపోస్తులు. జాగ్రత్త వినండి, శిష్యులు. స్టెఫను లేదా సువార్త లేదా వాక్యము. అపోస్తులు, సువార్త లేదా వాక్యము. ఇప్పుడు ఆ వాక్యాన్ని, ఆ సువార్తని లేదా అపోస్తుల్ని నలగొట్టడానికి సౌలు ఏం చేస్తున్నాడు? కాలుతో దొక్కుతున్నాడు. కానీ ఇక్కడ ఈ ఫోటో ప్రకారం చూస్తే తర్వాత ఏం జరుగుతుంది ఇమాజిన్ చేయండి. ఇంకేం జరగవచ్చు? ఎవరు కాలిపోతారు? ఇంకెవరు కాలిపోతారు? ఇంకేం జరగవచ్చు? ఎలా ఎక్కువ అవుతుంది? ఎలా స్ప్రెడ్ అవుతుంది? జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆన్సర్లోనే కరెక్ట్ ఆన్సర్ ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి.
ఎగ్జాక్ట్లీ ఆ నిప్పు ఎగిరి చెదరిపోయి బయటపడి పక్కన గడ్డి లాంటి ప్రాంతం కనిపిస్తుంది అనుకొని మొత్తం అడివంతా తగలబడిపోతుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. సంఘము చిన్నది, సువార్త చిన్నది, అపోస్తులు చిన్నవారు 12 మంది మాత్రమే లేదా 120 మంది మాత్రమే. వాళ్ళందరినీ ఆర్పాల్సిన రీతిలో ఆర్పలేదు సౌలు గారు, తొక్కాల్సిన రీతిలో తొక్కలేదు సౌలు గారు. ఏ సౌలు అయితే వాళ్ళని ఆర్పాలనుకున్నాడో అది ఆర్పలేని అగ్నిగా అవ్వడం వల్ల సౌలు గారు దాన్ని తొక్కడం వల్ల స్వయంగా సౌలు గారే అందులో కాలిపోయారు. హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు గారు తొక్కుతున్నారో చిన్న చిన్న నిప్పు రవ్వలు పక్కన పడి కుప్రాకి వెళ్ళి, ఫెనికేకి వెళ్ళి, అంతియోకుకు వెళ్ళి అది ఒక గొప్ప కారుచిచ్చయి అది ప్రపంచాన్ని మొత్తాన్ని రగిలించింది. ఆ ప్రపంచాన్ని మొత్తాన్ని రగిలించడంలో సౌలు గారు కూడా అంటుకున్నారు. ఇక్కడ చూడండి, నోట్లో సిగరెట్ కూడా ఉంది. ఆయన వెలిగించబడ్డాడు. ఆయన వెలిగించబడ్డాడు ఊరికే ఉంటాడా? ఊరికే మనకి ఏదైనా అంటుకుంది అనుకోండి, ఊరికే ఉంటాం. ఏం చేస్తాం? ఫస్ట్ ఎక్కడికి అటు ఇటు పరిగెడతాం కదా. సౌలు గారు కూడా అన్ని దేశాలు పరిగెత్తి సువార్త మొత్తాన్ని ప్రపంచ దేశాలకి తీసుకొని వెళ్ళడానికి సౌలు గారు సాధనంగా వాడబడ్డాడు. చిన్న వెలుగును ఆర్పేద్దామని చూస్తే ఆ వెలుగు ఏమైందంట? గొప్ప వెలుగు అయిపోయింది. భారతదేశానికి మిషనరీలు వచ్చినప్పుడు చిన్న వెలుగు పట్టుకొచ్చారు, చిన్న అగ్నిని పట్టుకొచ్చారు, చంపేద్దామని చూశారు. కానీ ఏం జరిగిందంట? ఆ వెలుగు గొప్ప వెలుగుగా మారింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న వెలుగు. వావ్ చర్చ్ చిన్నది. నాకు చాలా ఇష్టం ఈ మాట, అనొద్దంటారు కానీ చిన్నది వావ్ చర్చ్, చిన్న వెలుగు. గొప్ప స్టేడియం లేకపోవచ్చు మనకి, ఇంకా పెద్ద ఏసీ హాల్ లేకపోవచ్చు, గొప్ప వర్షిప్ టీం లేకపోవచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకు లేకపోవచ్చు, డబ్బులు మా దగ్గర లేకపోవచ్చు, మా తల్లిదండ్రులు సువార్త పరిచర్యలో ఉన్నవాళ్ళు కాకపోవచ్చు, మాకు యూట్యూబ్ సాంగ్ లేకపోవచ్చు, కానీ చిన్న పరిచర్యగా స్టార్ట్ అయిన ఆదిత్య ఎన్క్లేవ్లో స్టార్ట్ అయిన ఈ వావ్ చర్చ్ రేపొద్దున చెదర కొట్టబడి అనేకమైన ప్రాంతాలను కాల్చునుగాక. ఎక్కడ వెళ్ళిందంట పరిచర్య? చెదిరిపోయిన పరిచర్య కుప్రాకి వెళ్ళిపోయింది, ఫినికేకి వెళ్ళిపోయింది. ఇంగ్లీష్లో ఫినిషియా అని ఉంటుంది. ఫినిషియా అంటే తూరు సీదోను పట్టణాలు. ఇంకో చోటికి ఎక్కడికి వెళ్ళిందంట? అంతియోకియాకి వెళ్ళిపోయిందంట. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. బైబిల్లో 2 అంతియోకులు ఉన్నాయి. ఒకటి సిరియాకి చెందిన అంతియోకు, రెండోది సిడియాకి చెందిన అంతియోకు. సిరియా అనండి. ఈ సిరియా అనేది టర్కీ ప్రాంతంలో ఉంటుంది ఒక అంతియోకు, ఇంకో అంతియోకు సిరియా ప్రాంతంలో ఉంటుంది. కానీ ఈరోజు 2 అంతియోకులు కూడా టర్కీలోనే ఉన్నాయి. నెక్స్ట్ మ్యాప్ చూద్దాం ఒకసారి. మ్యాప్ చూడండి ఒకసారి. మ్యాప్లో కనిపిస్తుంది చూడండి, 2 అంతియోకులు కనిపిస్తాయి మీకు. వచ్చిందా? ఎక్కడున్నాయి అంతియోకులు చూడండి ఒకసారి. కనిపిస్తుంది ఎక్కడన్నా? ఓకే, ఇది అంతియోకు, ఇది ఒక అంతియోకు. 2 అంతియోకులు ఉన్నాయి. ఇప్పుడు 2 కూడా టర్కీలోనే ఉన్నాయి. అప్పుడు దీన్ని సిరియా అంతియోకు అనేవారు, దీన్ని సిడియా అంతియోకు అనేవాళ్ళు. ఓకే, ఇప్పుడు యెరూషలేము ఇక్కడ ఉంది కదా. యెరూషలేము నుంచి సువార్త పైకి వెళ్తా ఉంది. యెరూషలేముకి అంతియోకుకి దాదాపు 300 మైళ్ళ దూరము, అంటే 480 కిలోమీటర్లు సుమారు దూరము. సువార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళింది సువార్త? పైన నార్త్కి వెళ్తా ఉంది. సిరియా దేశంలో ఉన్న అంతియోకుకి వెళ్తా ఉంది. కుప్రాకి వెళ్తా ఉంది. సైప్రస్ అంటాం దాన్ని. అలాగే ఇక్కడ ఫినిషియన్ కింగ్డమ్ అంటాం. ఫెనికే అనే మాట ఉంది కదా. ఫెనికే, కుప్రా, అంతియోక్ ఇట్లా పైకి విస్తరిస్తూ ఉంది. అయితే ఈ సిడియాకి చెందిన అంతియోకు గురించి ముందుకు వెళ్ళిన తర్వాత మనం నేర్చుకుందాము. ఈరోజు దానికి సంబంధించిన కాదు, ఈరోజు దీనికి సంబంధించిన అంతియోకు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే అంతియోకుకి ఆ పేరు ఎలా వచ్చిందయ్యా అంటే 300 సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు రాకముందు 300 సంవత్సరాల క్రితము సెల్యూకస్ అనే ఒక అధికారి ఉండేవాడు, లేదా ఒక రాజు ఉండేవాడు. సెల్యూకస్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ తర్వాత 5 సామంత రాజులు నియమించబడ్డారు. అందులో ఒక అతని పేరు సెలికస్. ఓకే, ఆ సెలికస్ యొక్క తండ్రి పేరు అంతియోకస్. సెలికస్ తండ్రి పేరేంటి? అంతియోకస్. ఆ అంతియోకస్ పేరు మీద అతను ఈ 2 ప్లేసెస్కి పేర్లు పెట్టాడు. అంతియోక్ అని పేరు పెట్టాడు. అయితే అంతియోక్లో ఆ రోజు
వీళ్ళు అంతియోకుకి వెళ్తున్న టైంకి అక్కడ దాదాపు 500,000 పాపులేషన్ ఉండేది. 5 లక్షల మంది ఉండేవారు. ఎంతమంది? 5 లక్షల మంది ఉండేవారు. కానీ ఈరోజు ఆ అంతియోకులో కేవలం 3,500 మంది మాత్రమే ఉన్నారు. కేవలము 3,500 మంది మాత్రమే ఉన్నారు. అయితే బైబిల్లో కొత్త నిబంధనలో యెరూషలేము తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఏంటయ్యా అంటే అంతియోకు. యెరూషలేము తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఏంటయ్యా అంటే అంతియోకు. యెరూషలేము నుంచి సువార్త అంతియోకుకు వెళ్ళింది. అంతియోకు నుంచి సువార్త పౌలు శిలల ద్వారా, బర్నబాల ద్వారా, మిగతా అపోస్తుల ద్వారా ప్రపంచానికి ఎక్స్పాండ్ అయ్యింది. అయితే ఈరోజు దీనావస్థ పరిస్థితి ఏంటయ్యా అంటే యెరూషలేములో సువార్త కనపడట్లేదు, అంతియోకులో కూడా సువార్త కనపడట్లేదు. అంతియోకులో కూడా సువార్త కనపడట్లేదు. ఈ రోజుకి అంతియోకులో 3,500 మంది అరామిక్ భాష మాట్లాడేవాళ్ళు, అంటే యేసుక్రీస్తు భాష మాట్లాడేవాళ్ళు ఉంటా ఉన్నారు. అప్పుడు ఎంతమంది ఉండేవారు? 5 లక్షల మంది. ఈరోజు ఎంతమంది ఉన్నారు? 3,500 మంది. ఏమైపోయారు వీళ్ళంతా? వాళ్ళ పిల్లలు మల్టిప్లై అవ్వాలి కదా. ఏమయ్యారు? సంఘము, మొదటి సంఘము ప్రారంభమవుతున్న ప్రాంతము కదా. అక్కడ క్రైస్తవులు లేకపోవడం ఏంటి? ఏమయ్యారు? ఈ మధ్య ఎవరో అడుగుతా ఉన్నాడు కదా మనల్ని, యెరూషలేములో ఆయన బెత్లెహేములో పుట్టాడు, కానీ బెత్లెహేములో ఎవరు క్రిస్మస్ చేయట్లేదు, ఈ భారతదేశంలో క్రైస్తవులంతా క్రిస్మస్ చేస్తున్నారు, వీళ్ళకి ఎందుకు అంత ఆనందం అని అడుగుతున్నాడు కదా ఒకడు. ఏమయ్యారు? ఏం జరిగింది అంటే సంఘానికి శ్రమ వచ్చింది. సంఘానికి శ్రమ వచ్చింది. ఎక్కడైతే సంఘానికి పునాది పడిందో అక్కడ ఈరోజు సంఘము లేకుండా పోయింది. ఇప్పుడు వాడండి పరవశమే ప్రభు నీలో. పాడండి, గట్టిగా పాడాలి. బాగుంది కదా సెకండ్ లైన్, చాలా బాగుంది కదా సెకండ్ లైన్. 5 లక్షల మంది పాపులేషన్ అప్పుడే ఉంది. అదే స్టాటిస్టిక్స్ ప్రకారం ముందుకు వస్తే 5 లక్షల మంది పాపులేషన్కి ఈరోజు దాదాపు 5 కోట్ల మంది అన్న అయి ఉండాలి, ఇంకా ఎక్కువ అయి ఉండాలి. కానీ 3,500 మాత్రమే మిగలడానికి కారణం ఏంటంటే సంఘానికి భయంకరమైన శ్రమ వచ్చింది. ఆ శ్రమని తర్వాత వచ్చిన జనరేషన్ తట్టుకోలేకపోయింది. కానీ వీళ్ళకి, ఈ అంతియోకు ప్రజలకున్న ఒక గొప్ప వరం ఏంటయ్యా అంటే ఫస్ట్ జనరేషన్లో వీళ్ళకి పాస్టర్స్ ఎవరయ్యా అంటే పేతురు, పౌలు, శీలలు ఫస్ట్ జనరేషన్ పాస్టర్స్. సెకండ్ జనరేషన్లో ఇంకా గొప్ప పాస్టర్స్ వచ్చారు. థర్డ్ జనరేషన్లో ఇంకా గొప్ప పాస్టర్స్ వచ్చారు. ఆ తర్వాత సంఘము విస్తరించబడింది, కానీ అంతియోకులో సంఘము లేకుండా పోయింది. ఈరోజు యెరూషలేములో కూడా సంఘము కనపడకుండా పోయింది. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండడానికి వీలు లేదు. మొదలు ఎక్కడైతే ఉందో అది ఇంకా గొప్ప వెలుగుగా వెలగాల్సిన పరిస్థితి ఉంది. ఆమెన్. వెరీ గుడ్. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం, ముందుకు వెళ్దాం. కుప్రీలు కొందరును వారిలో ఉండిరి, వీరు అంతియోకుకు వచ్చి మాట్లాడుచు ప్రభు అయిన యేసుని గూర్చిన సువార్త ప్రకటించుచుండిరి. వీళ్ళు ఎప్పుడైతే యెరూషలేము నుంచి స్టెఫెనుకు కలిగిన శ్రమ చూసి వెళ్ళిపోయారో వీళ్ళందరికీ అంతియోకులో ఒక గొప్ప ఆపర్చునిటీ లభించింది. ఎందుకు అంతియోకులో ఆపర్చునిటీ లభించింది అంటే లాస్ట్ వీక్ మీకు కైసరియా గురించి కొన్ని విషయాలు చెప్పాను. అది బీచ్ సిటీ, టూరిస్ట్ ఎక్కువ ఉంటారు, బిజినెస్ ఎక్కువ జరుగుతుందని. అయితే ఇక్కడ అంతియోక్కున్న అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే ఇది మెడిటరేనియన్ సీకి, మధ్యధరా సముద్రానికి దగ్గరగా ఉంటుంది. ఈ అంతియోకులో కూడా వ్యాపారము చాలా ఎక్కువ, బిజినెస్ చాలా ఎక్కువ, ధనవంతులు చాలా ఎక్కువ. అది మాత్రమే కాదు, అంతియోకు అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ అంటే అర్థం ఏంటయ్యా అంటే హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటారు, అటు గుజరాతీ గల్లీకి వెళ్తే గుజరాతీ వాళ్ళు ఉంటారు, ఇటు భువనగిరి సైడ్ వెళ్తే మార్వాడీలు ఉంటారు, ప్రతి సందుకి మార్వాడీల షాపులు ఉంటాయి. ఇంకెవరు ఉంటారు హైదరాబాద్లో? మలయాళం వాళ్ళు ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు, అనేక రకమైన భాషలు మాట్లాడే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అందుకే దీన్ని కాస్మోపాలిటన్
సిటీ అంటారు. అందుకే దీన్ని వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ కలిగిన సిటీ. వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు కాకుండా ఇంకెక్కువ భాషలు మాట్లాడే సిటీ. అందుకే హైదరాబాద్కి చాలా ఐటీ కంపెనీలు వచ్చాయి. అందుకే హైదరాబాద్కి చాలా రకమైన వివిధ రకాలైన కంపెనీలు వచ్చాయి. చాలామంది హైదరాబాద్లో ఆపర్చునిటీస్ వెతుక్కోవడానికి వచ్చారు. దీన్ని మనము కాస్మోపాలిటన్ సిటీ అంటాం. అలాంటి కాస్మోపాలిటన్ సిటీయే అంతియోకు. ఆ రోజు అంతియోకులో యూదులు ఉండేవారు, రోమీలు ఉండేవారు, గ్రీసు దేశస్తులు ఉండేవారు. ఎవరెవరు ఉండేవారు? వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళకి పరిచర్య చేస్తా ఉన్నారు. ఎవరెవరు? కుప్రియులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వారి అంతియోకుకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన సువార్తను ప్రకటించిరి. కుప్రియులు, కురేనీయులు ఎవరైతే శిష్యులు ఉన్నారో వీళ్ళు వెళ్ళి ఎవరికి పరిచర్య చెప్తున్నారంట? గ్రీసు దేశము వారికి. ఈ కుప్రియులు, కురేనీయులు విశ్వాసులే కావచ్చు, యూదులు కావచ్చు, కానీ వాళ్ళకు వచ్చిన భాష ఒక్కటే. ఏంటా భాష? గ్రీకు భాష. ఇప్పుడు గ్రీకు భాష వచ్చిన వాడు ఎవరికి పరిచయం చెప్పగలడు? వాళ్ళకి మాత్రమే చెప్పగలడు. కానీ అక్కడ ఆడియన్స్ ఎవరు ఉన్నారు? రోమీలు ఉన్నారు, యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ముందుకు వెళ్దాం. 21వ వచనంలోకి వెళ్దాం. ఈ ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారిని అనేకులు. వెరీ గుడ్. ఎవరైతే ఈ పరిచయం చేయడానికి వెళ్ళారో, గ్రీసు దేశస్తులని మార్చడానికి వెళ్ళారో, ప్రభు యొక్క హస్తము ఈ శిష్యుల మీద ఉంది కాబట్టి ఈ శిష్యుల ద్వారా గొప్ప పరిచర్యని అక్కడ దేవుడు జరిగించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ విషయమైనా సరే లైఫ్లో దేవుని యొక్క హస్తము మన మీద లేకపోతే ఏ విషయంలో కూడా సఫలత మనకి రాదు. ఏ విషయమైనా సరే, భక్తి జీవితమైనా, ప్రార్థనా జీవితమైనా, మీ పెళ్ళైనా, మీ వ్యక్తిగత విషయాలైనా, మీ ఆఫీస్ విషయాలైనా సరే, సంఘము విషయమైనా, సహవాసము విషయమైనా, ఏ విషయమైనా సరే ప్రభు యొక్క హస్తము కొరకు మనము నిరంతరము ప్రార్థన చేయాలా. ప్రభు యొక్క హస్తము ఉంటేనే ఏ పనిలో అయినా సఫలత వస్తుంది. ప్రభు యొక్క హస్తం వాళ్ళ మీద ఉంది, వాళ్ళకి సఫలత వచ్చింది. తర్వాత వచనం చదువుదాం. సమాచారము సంఘపు వారు విని బర్నబాను అంతియోకియకు పంపిరి. ఇప్పుడు ఇక్కడ పరిచర్య జరుగుతుంది అనే విషయము రిపోర్ట్ ఎవరికి వెళ్ళిపోయింది? మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయింది, యెరూషలేముకి వెళ్ళిపోయింది. ఇప్పుడు యెరూషలేములో ఉన్న అపోస్తలులు ఏం చేశారు? ఎవరిని పంపించారు? ఎక్కడికి పంపించారు? అంతియోకులో జరుగుతూ ఉన్న పరిచర్యని రివ్యూ చేయడానికి, అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి ఎవరు వచ్చారంటే అక్కడికి బర్నబా వచ్చాడు. బర్నబా గురించి ఎప్పుడు విన్నాం మనము? ఇంతకుముందు ఎప్పుడు విన్నాము? గుర్తుందా మీకు? సౌలు గారు వచ్చి శిష్యుల్లో చేరడానికి వస్తుంటే వాళ్ళు చేర్చుకోకపోతే బర్నబా వచ్చి చేర్చినట్టుగా చూస్తాం. అంటే ఒక పెద్ద మనిషిలాగా బర్నబా అక్కడ యాక్ట్ చేసినట్టుగా చూస్తాం, సంఘ పెద్దలాగా యాక్ట్ చేసినట్టుగా చూస్తాం. అయితే బర్నబాకున్న ఫెచింగ్ ఏంటి, పేరేంటయ్యా అంటే అతని పేరుకు ఒక అర్థం ఉంది. హెచ్చరిక పుత్రుడు, లేదా ఇంగ్లీష్లో సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటాం. అంటే ప్రోత్సహిస్తాడు. బర్నబా ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తాడు. అలా ప్రోత్సహించే బర్నబాని, సౌల్ని చేర్చుకున్న బర్నబాని ఇప్పుడు ఆ రిపోర్ట్ తయారు చేయడానికి అంతియోకుకు పంపించారంట యెరూషలేం ప్రజలు. ఎక్కడికి పంపించారు? కరెక్ట్ పర్సన్ని పంపించారా, రాంగ్ పర్సన్ని పంపించారా? ఎట్లా తెలుసు కరెక్ట్ పర్సన్ని పంపించారు? ఎట్లా చెప్తారు కరెక్ట్ పర్సన్ని పంపించారని? వాక్యము తెలిసిన వాళ్ళని పంపించాలి కదా, పంపించాలి కదా. ఏదో బర్నబాకి డబ్బు ఉంది కాబట్టి, భూమి అమ్మి అపోస్తుల బోధకి ఇచ్చాడు కాబట్టి, రిచ్ మ్యాన్ కాబట్టి బర్నబాను పంపించేస్తే సరిపోతుందా? సరిపోదు కదా. కానీ బర్నబాలో ఒక గిఫ్ట్ ఉంది. బర్నబాలో ఒక గిఫ్ట్ ఉంది. ఏంటి ఆ గిఫ్ట్ అనేది ముందు చూద్దాం. 23వ వచనం. అతడు వచ్చి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతని పేరుకి అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు. అందరినీ హెచ్చరిస్తూ, అందరినీ సరిచేస్తూ, ఒక సంఘ పెద్దగా తను నిర్వర్తించాల్సిన బాధ్యతలు, తోటి అపోస్తలుడుగా తను నిర్వర్తించాల్సిన బాధ్యతలు బర్నబా చాలా చక్కగా అక్కడ వివరిస్తూ వచ్చాడు. తర్వాత వచనం. అతడు పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనములు ప్రభువు పక్షమున చేరి. ఇప్పుడు బర్నబా గురించి 24వ వచనంలో 2 విషయాలు తెలుస్తున్నాయి. 2 కాదు 3 విషయాలు తెలుస్తున్నాయి. ఏంటవి? అతను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు,
విశ్వాసంతో ఉన్నవాడు సత్పురుషుడు. ఇప్పుడు చెప్పండి, కరెక్ట్ పర్సన్ని పంపించారా లేదా? ఓకే, ఇప్పుడు బర్నబాని పంపించడము కరెక్ట్ డెసిషనే అని నెక్స్ట్ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచనం చదువుదాం. అంతటా సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకియకు, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. బర్నబా ఎక్కడికి వెళ్ళాడు? తార్సునకు వెళ్ళాడు. ఎవరు మట్టుకొచ్చాడు? సౌలు. ఎప్పుడు లాస్ట్ టైం కనిపించాడు మనకి? 9వ అధ్యాయంలో కనిపించాడు. స్టెఫెన్ దగ్గర కనిపించాడు, తర్వాత దమస్కు మార్గం దగ్గర కనిపించాడు. తర్వాత సౌలు అరేబియా ఎడారికి పారిపోయాడు కదా. ఎన్ని సంవత్సరాలు పారిపోయాడు? 3 సంవత్సరాలు. అక్కడి నుంచి సౌలు వాదన పెట్టుకుంటుంటే బర్నబా తీసుకెళ్లి సౌల్ని పడవెక్కించి తార్సుకు పంపించేశాడు కదా. తార్సులో ఇప్పుడు సౌలు ఉన్న సంవత్సరాలు 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 10 సంవత్సరాల తర్వాత సౌలు జీవితంలోకి మళ్ళీ బర్నబా వచ్చాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 10 నుంచి 12. 10 అయితే కన్ఫర్మ్, 10 నుంచి 12 సంవత్సరాల తర్వాత. ఆ టైం వరకు సౌలు తార్సులో ఏం చేస్తున్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఏం చేస్తూ ఉంటాడు? డేవిడ్ అన్న చెప్తా ఉంటాడు కదా, అన్న 7 years పట్టింది అన్న చర్చ్ స్టార్ట్ చేయడానికి. 7 years డేవిడ్ అన్న ఏం చేస్తూ ఉన్నాడు? సౌలుకి దమస్కు మార్గంలో ప్రభు దర్శనం ఇచ్చి అనన్య అనే ఒక వ్యక్తి ద్వారా సౌలు దగ్గరికి అనన్యాన్ని పంపించి ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఏంటా వాగ్దానము? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. వాగ్దానం ఏంటో చూడండి ఫాస్ట్గా. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై. అనన్యాకి దేవుడు ఒక మాట చెప్పి నువ్వు సౌలుకి మాట చెప్పని పంపిస్తున్నాడు. ఏంటా మాట? ఆ సౌలు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను యూదుల ఎదుటను నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. ఉదాహరణకి నేను ఈరోజు సాయికి ఒక ప్రవచనం చెప్తా. సాయి, రేపొద్దున నువ్వు అక్కడ ఒక పెద్ద చర్చ్ పడతావు అని చెప్తాను. చర్చ్ కడతాను అని చెప్పి 10 సంవత్సరాలు అయింది. కానీ సాయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు, వరంగల్ వెళ్ళిపోయి వరంగల్లో ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? ఎక్కడ కడతాడు? అక్కడెక్కడో చర్చి కడతాడు, అందులో 10,000 మంది వస్తారని చెప్పాను. ఆమేనండి, గట్టిగా ఆమేనండి. ఇప్పుడు సాయి ఆ వాగ్దానం పొందుకున్నాడు. వాగ్దానం పొందుకున్న సాయి వరంగల్ వెళ్ళాడు. ఇప్పుడు వరంగల్ వెళ్ళిన సాయి జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, నవంబర్ వచ్చింది, డిసెంబర్ వచ్చింది, 2025 అయిపోయింది, 2026, 2030, 2035, 2037. ఇప్పుడు సాయి స్టేట్ ఆఫ్ మైండ్ ఆలోచన చేద్దాం. ఎవడో పిచ్చోడో ఒకటి వచ్చి చెప్పాడు, అది నిజమవుతుందా అనుకుంటాడేమో. మా డాడీ బిజినెస్ నేను చూసుకుంటే ఇదంతా మనకెందుకు వచ్చిన పంచాయతీ చర్చలు అనుకుంటాడేమో. కానీ సౌలు వెయిట్ చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 10 నుంచి 12 సంవత్సరాలు వెయిట్ చేశాడు. వాగ్దానం పొందుకున్నాడు. ఆ వాగ్దానము సౌలు యొక్క జీవితంలో నెరవేర్చబడడానికి ఎన్ని సంవత్సరాలు పడతా ఉంది? ఇంకా పూర్తిగా కూడా నెరవేర్చబడలేదు. తార్సులో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు సౌలు. ఎప్పుడు వస్తుంది ఆపర్చునిటీ? చిన్నప్పటి నుంచి నేను ఒక సంఘంలో పెరిగాను. దాదాపు 30 సంవత్సరాలు ఆ సంఘానికి వెళ్ళాను. ఎప్పుడు సంఘంలో వాక్య పరిచర్యకు వాడబడ్డానికి నా దర్శనాన్ని లేదా నాకు ఇచ్చిన దేవుడిచ్చిన తలాంతును వాడుకోవడానికి అవకాశం రాలేదు. 33 సంవత్సరాలకి దేవుడు సేవకి పిలుచుకున్న తర్వాత అవకాశం వచ్చింది. మీరు చర్చకు వచ్చిన 6 నెలలకే రండి ముందుకు వచ్చి మాట్లాడండి అంటే ఎన్ని డ్రామాలు చేశారో మీకే తెలుసు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. అన్న నాకు లైవ్ అంటే భయం అన్నారా? నాకు లైవ్ అంటే భయం అన్న నాకు మాట్లాడడం రాదన్నా. నేను మీ వెనకాల నుండి బ్యాగులు మోస్తా నేను వాక్యం చెప్పండి అన్నారు కదా. 33 సంవత్సరాలు వెయిట్ చేశాను నేను. 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు సౌలు. ఎంత గొప్ప దర్శనం పొందుకున్నాడు తెలుసా? రాజుల ఎదుట యూదుల ఎదుట
అధికారుల ఎదుట నిలవబెడతానని సౌలుకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం పొందుకున్న సౌలు 10 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తుంది ఆపర్చునిటీ, ఎప్పుడు వస్తుంది ఛాన్స్, ఎప్పుడు 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 ఎప్పుడు. బహుశా సౌలు గారి యొక్క భార్య తిట్టిందేమో, ఏంద్రా నాయన నువ్వు పనికి పో అని తిట్టిందేమో. సౌలు వెయిట్ చేస్తున్నాడు. ఇటు పక్కన ఇటు చూడండి, జాగ్రత్త వినండి. బర్నబా థింక్ చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. బర్నబా ఆలోచిస్తున్నాడు, సౌలు ఎదురు చూస్తున్నాడు. చెప్పండి, బర్నబా ఆలోచిస్తున్నాడు, సౌలు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు సౌలు దగ్గరికి వెళ్ళాడు బర్నబా? వీళ్ళు పరిచర్య చెప్తున్నారు కదా, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది జాగ్రత్త వినండి. కుప్రాకి అంతియోక్కి బర్నబా వచ్చాడు. అక్కడ జరుగుతున్న పరిచర్య చూసి బర్నబా చాలా సంతోషించాడు, పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండినవాడయ్యాడు. బర్నబా ఎందుకు సౌలు దగ్గరికి వెళ్ళాలి? సౌలు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది బర్నబాకి? ఆలోచన చేద్దాం. అంతియోక్ ఏం సిటీ? కాస్మోపాలిటన్ సిటీ. అంతియోకులో ఎవరెవరు ఉన్నారు? యూదులు, గ్రీసు దేశస్థులు, రోమియోలు ఉన్నారు. ఇప్పుడు ఈ యూదులకి, గ్రీసు దేశస్థులకి, రోమియోలకి సువార్త చెప్పగలిగిన స్కిల్ఫుల్ పర్సన్ ఒకడు ఉన్నాడు. అతడు తార్సులో ఉన్న సౌలు మాత్రమే. హల్లెలూయా. సౌలు ఎవరు? పరిసయ్యుడు, యూదుడు, నిష్ఠ కలిగిన యూదుడు. సౌలుకి ఏ భాష వచ్చు? గ్రీకు భాష మాట్లాడడం వచ్చు. ఎలా వచ్చు? అనేకమైన పుస్తకాలు చదివాడు, గ్రీక్ లిటరేచర్ చదివాడు. ముందుకు వెళ్ళి అధ్యాయాల్లో మనం చదివితే గ్రీక్ స్కాలర్స్ పేర్లు సౌలు చెప్తా ఉంటాడు. ఇంకా అంతకంటే ముందుకు వెళ్ళి అగ్రిప్ప దగ్గర మనం చూస్తూ ఉన్నప్పుడు పక్కన వ్యక్తి సహస్రాధిపతి దగ్గర ఏమంటాడంటే, నేనైతే ఈ రోమీయులు అనే పౌరసత్వాన్ని డబ్బులిచ్చి కొనుక్కున్నాను, బహువెల చెల్లించి కొనుక్కున్నాను, కానీ సౌలుకి మాత్రం పుట్టుకతో వచ్చింది అంటాడు. అంటే సౌలు ఏంటి? పుట్టుకతో రోమీయుడు, అలానే పరిసయుడు, యూదుడు, అలాగే గ్రీక్ లిటరేచర్ ఎక్కువ చదివాడు కాబట్టి గ్రీకు భాష కూడా మాట్లాడగలిగిన వాడు. ఈ 3 ఆడియన్స్ని కూడా మెప్పించగలిగిన వ్యక్తి ఒకడున్నాడు. అతడు తార్షులో ఉన్న సౌలు మాత్రమే. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? ఈ ఆలోచన? చూడండి, చెప్పండి, బర్నబా ఆలోచిస్తున్నాడు అనండి, గట్టిగానండి. సౌలు ఎదురు చూస్తున్నాడు. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు బర్నబా. ఒకవేళ ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఒకవేళ బర్నబా ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకపోతే కొత్త నిబంధనలో 14 గ్రంథాలు మనకు ఉండేవి కాదు. జాగ్రత్త వినండి. క్రీస్తు శిలువ మీద చనిపోకపోతే క్రీస్తు శిలువ సువార్తని పట్టుకొని అపోస్తులు పరిచర్యకు వెళ్ళకపోతే, అపోస్తుల బోధన పట్టుకొని మిషనరీలు భారతదేశానికి రాకపోతే, మిషనరీలు ఆ బోధన పట్టుకొని భారతదేశానికి వచ్చి చదువు చెప్పకపోతే, మిషనరీలు చెప్పిన చదువు విని వాళ్ళు మారకపోతే ఈరోజు భారతదేశానికి ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే లేదు. హల్లెలూయా. అలాగే క్రీస్తు ఆ రోజు శిలువ మీద చనిపోకపోతే, క్రీస్తును బట్టి అపోస్తులు బోధ చేసుకుంటూ వెళ్ళకపోతే, శ్రమలు అనుభవించకపోతే, స్టెఫను చనిపోకపోతే, ఇంతకుముందు అక్క చెప్పింది మీకు గుర్తుందో లేదో, స్టెఫను సౌలును క్షమించకపోతే, బర్నబా సౌలుని గుర్తించకపోతే, సౌలు లేకపోతే కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు లేవు? సగము కొత్త నిబంధన గ్రంథము లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఏం పేరు బర్నబాకి? హెచ్చరిక పుత్రుడు. ఇంగ్లీష్లో ఏంటి? సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్ చేసే పుత్రుడు. ఇక్కడేమో సౌలు ఆలోచిస్తూ ఉన్నాడు, సౌలు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ బర్నబా ఆలోచిస్తున్నాడు, ఎవరు కరెక్ట్ పర్సన్. సౌలు కనిపించాడు ఎదురుగా బర్నబాకి. వెంటనే బర్నబా వెళ్ళి సౌలు నిలబెట్టాడు. చాలామంది ఏమంటారు తెలుసా? నేనేం చదువుకోలేదు కానీ సువార్త చేస్తా అన్నాను అంటారు. చదువుకోవద్దని దేవుడు చెప్పాడా? చెప్పలే. పాస్టర్ నోవా గారు ఏం చదువుకున్నారు? డాక్టర్. ఆయన ఆ డాక్టర్ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు జరిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీలో ఇంజనీర్స్ ఉండొచ్చు గాక, ఆ ఇంజనీర్స్ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఉండొచ్చు గాక,
దాన్ని దేవుడు వాడుకోవాలనుకుంటాను. రాత్రి చెలివాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చెప్తా ఉన్నా, మీ స్కిల్ పెంచుకోండి. ఏం పెంచుకోండి? మీ స్కిల్ పెంచుకోండి. ఆ రోజు సౌలు పరిసయుడుగా ఉండి గ్రీకు భాష నేర్చుకున్నాడు కాబట్టి ఆ గ్రీకు భాష ఆ స్కిల్ ఉన్న సౌలు ఇక్కడ అంతియోకులో పరిచర్య చేయడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎన్ని భాషలు వచ్చు మీకు? ఎన్ని భాషలు వచ్చు చెప్పండి. ఒక భాష వచ్చిన వాళ్ళు చేయొద్దండి, 2 వచ్చిన వాళ్ళు చేయొద్దండి, 3 వచ్చిన వాళ్ళు చేయొద్దండి, 4 వచ్చిన వాళ్ళు. ఇంకో భాష ఏంటి నాన్న? ఓన్ లాంగ్వేజ్ వచ్చు. 5 భాషలు వచ్చిన వాళ్ళు చేయొద్దండి, 6 భాషలు వచ్చిన వాళ్ళు చేయొద్దండి, 7 భాషలు వచ్చిన వాళ్ళు చేయొద్దండి. పివి నరసింహారావు గారు 18 భాషలు మాట్లాడి 18 భాషల్లో సహస్రాధిపతిగా ఉండేవాడంట. అష్టావధానం చేసేవాడంట పివి నరసింహారావు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. 18 లాంగ్వేజెస్లో పోయిటరీ రాసేవాడంట, చదివేవాడంట. మనకు 3కే వికెట్ అయిపోయాయి. ప్రార్థన చేస్తా ఉన్నాను, నెక్స్ట్ నాకు 40 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి సౌత్ ఇండియాలో ఉన్న అన్ని భాషలు మాట్లాడాను. అందుకే యూట్యూబ్లో రోజు కన్నడ నేర్చుకుంటున్నా. భర్త ఇల్లా అంటా ఉంటా అందరితో, కన్నడ నేర్చుకుంటున్నా. అది అయిపోయిన తర్వాత తమిళ్ నేర్చుకుంటా. అది అయిపోయిన తర్వాత మలయాళం సౌత్ ఇండియాలో ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళి సువార్త చేద్దాము గాక. అన్నీ నేనే నేర్చుకోలేదు. మీలో ఒకరు కన్నడ నేర్చుకోవచ్చు కదా, మీలో ఒకరు మలయాళం నేర్చుకోవచ్చు కదా, మీలో ఒకరు బీహారీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు కదా. దేవుడు భాషల వరాన్ని ఇచ్చాడు కదా, పరలోక భాషల వరాన్ని ఇచ్చాడు, భూమి మీద ఉండే భాషల వరాన్ని ఇచ్చాడు. భారతదేశంలో 28 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. 28 మంది నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క భాష నేర్చుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్ళి ఒక సంఘాన్ని స్థాపించవచ్చు కదా. దేవుడు ఎవరిని వాడుకుంటాడు తెలుసా? ఆ స్కిల్ నేర్చుకోవడానికి రెడీ ఉన్న సౌలు లాంటి వారిని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతారు. ప్రభా నాకేం వద్దు, నేను పాపిని, నేను మోకాళ్ళు వేస్తా అంటే నీతో నాకేం పనయ్యా అంటాడు. కేరళకి వెళ్ళాలి, పరిచర్య చేయాలి. ఉన్నారా మన దాంట్లో ఎవరన్నా? ఉన్నారా? ఇప్పుడు బర్నబా వచ్చాడు, చూస్తున్నాడు అందరినీ, వీళ్ళు వేస్ట్రా, వేరే చర్చికి పోదాం అంటాడు. అంతేనా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పండి, నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటామనండి. గట్టిగా చెప్పాలి. నేర్చుకోండి. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది, మీ స్కిల్కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ రోజు సౌలు గ్రీకు భాష నేర్చుకున్నాడు కాబట్టి, స్కిల్ఫుల్ పర్సన్ కాబట్టి ఆ స్కిల్ఫుల్ పర్సన్ని దేవుని యొక్క నామ ఘనత కోసం దేవుడు వాడుకున్నాడు. బహుశా పేతురుకి లేదేమో, అది సౌలుకుంది. పేతురుకి లేదేమో, అది సౌలుకుంది. మీ స్కిల్ దేవుడికి కావాలి, మీరు దేవుడికి కావాలి, మీరు దేవుడికి కావాలి. మీకు బాగా డ్రమ్స్ కొట్టడం వచ్చా, ఆ డ్రమ్స్ ద్వారా దేవుడిని మహింపరచాలి. మీకు బాగా కీబోర్డ్ కొట్టడం వచ్చా, ఆ కీబోర్డ్ ద్వారా దేవుడిని మహింపరచాలి. మీకు మ్యూజిక్ వచ్చా, ఆ మ్యూజిక్ ద్వారా దేవుడిని మహింపరచాలి. ఆ స్కిల్ని తీసుకొని ఒబీడియన్స్ తోటి దేవుని దగ్గరకు వస్తే దాన్ని వాడుకోవడానికి దేవుడు ఇస్తాను. ప్రభా నా దగ్గర ఇది ఉంది, ప్రభా నా దగ్గర ఇది ఉంది, నాకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు వచ్చు ప్రభా, ఈ 3 భాషలు వచ్చు, ఈ 3 భాషల్లో నేనేం చేయగలను ప్రభా వాడుకో. ప్రభా నాకు కన్నడ వచ్చు, నేనేం చేయగలను. ప్రభా నాకు మలయాళం వచ్చు, నేనేం చేయగలను. ఎంతసేపు కుకట్పల్లి KPH మీ 9th ఫేసేనా? ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడే ఉందామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇప్పుడు విజన్ చూస్తూ ఉన్నారు, రాత్రి విషయాలతో మాట్లాడుతూ ఉన్నాను. నేను 5 ఇయర్స్ తర్వాత విషయం చూడబోతా ఉన్నాను, 10 ఇయర్స్ తర్వాత విషయం చూస్తాను. మీ అందరికీ పెళ్ళిళ్ళు అయితే పిల్లలు వస్తూ ఉంటారు, ఇక్కడ పరిగెడుతూ ఉంటారు, బిస్కెట్ ప్యాకెట్ల కోసం కొట్టుకుంటారు. వాళ్ళని తీసుకెళ్ళి పైన సండే స్కూల్లో వాడేస్తాం. ఆర్య రోనన్ రాజు ఆల్రెడీ అల్లరి చేస్తున్నాడు, నేను ఉన్నానని చెప్తున్నాడు. వాళ్ళందరికీ లీడర్ అవుతాడు, గుండా అవుతాడు, రౌడీజం చేస్తాడు అందరి మీద. మరే మాదేరా చర్చ్ అంటాడు. ఎప్పుడు దూరపు విషయాల గురించి ఆలోచన చేస్తాం. ఎప్పుడు ఈరోజు గురించేనా? ఈరోజు జరిగితే అయిపోయిందా? ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచించాం? మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మిగతావన్నీ వస్తాయి. సౌలు బహుశా దాని గురించి ఆలోచించాడో లేదో తెలియదు, కానీ తన స్కిల్తో మాత్రం రెడీగా ఉన్నాడు. 10 నుంచి 12 సంవత్సరాలు వెయిట్ చేశాడు సొంతూరులో. వెయిట్ చేస్తూ బహుశా ఎన్నో అవమానాలు పొందాడేమో. కానీ ఒకరోజు పిలుపు వచ్చినప్పుడు వెంటనే రెడీ అయిపోయాడు. సౌలు రెడీ అయిపోయాడు. ప్రభా నా దగ్గర ఇది ఉంది, దీంతో నీ దగ్గరకు వస్తానని చెప్పి. తర్వాత వచ్చిన వారు కలిసి
సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బర్నబా ఇంకా సౌలు గారు కలిసి అక్కడ 1 సంవత్సరం వరకు అక్కడ ఉండి బహుజనములకు వాక్యము బోధించారంట. బహుజనములకు వాక్యము బోధించడానికి వాళ్ళకి అవకాశం ఎలా వచ్చిందంటే సౌలు గారుకున్న స్కిల్ వల్లనే. ప్రభువా నా స్కిల్ ఏంటి అనండి. పోనీ మీకు తెలుసా మీ స్కిల్ ఏంటి? ఇంటర్వ్యూలో మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటని అడుగుతారు కదా. స్టోరీలు చెప్తాం కదా, హార్డ్ వర్క్ ఈజ్ మై స్ట్రెంగ్త్, పేషెన్స్ ఈజ్ మై వీక్నెస్ అని స్టోరీలు చెప్తాం కదా. అసలు నీ స్ట్రెంగ్త్ ఏంటి? దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడు? ఏ బలం ఉంది నీలో? ఎప్పుడు అలా ఆలోచన చేసావా? ఆలోచన చేయకపోతే ఈరోజు ఆలోచించి. నీ వీక్నెస్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? చీకటి గదిలో నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు నువ్వు చేసే పనులు ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా? అది నీ వీక్నెస్. ఆ వీక్నెస్ ఈరోజు ఉపవాస ప్రార్థన కంప్లీట్ అయ్యేలోపు విరగొట్టబడును గాక. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. 1 సంవత్సరం అక్కడ ఉండగానే బహుజన సమూహములకు వాక్యం చెప్పారంట. బహుజన సమూహములకు వాక్యం చెప్పారంట. తర్వాత వాళ్ళకు ఒక పేరు వచ్చింది. చూద్దాం. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు, గట్టిగా చదువుదాం ఒకసారి ఆ మాట. క్రైస్తవులు అనబడి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఒకసారి చప్పట్లు కొడదామా? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ బైబిల్. ఎక్కడ? అంతియోక్యలో. ఎక్కడ మొదలైంది? యేసుక్రీస్తు శిలువ దగ్గర మొదలైంది. అక్క చెప్తుంటది కదా, స్టెఫనే గనక సౌలుని క్షమించకపోతే, సౌలు క్షమించబడిన సౌలు దేవుని వైపు తిరగకపోతే, దేవుని వైపు తిరగబడిన సౌలు అంతియోక్యకు వెళ్ళి పరిచర్య చేయకపోతే ఈరోజు మనల్ని క్రైస్తవులను పిలిచేవారా? గొర్రెబిడ్డలు అనేవారేమో. అంతకుముందు వరకు మనకున్న పేర్లు ఏంటి తెలుసా? ఈ క్రైస్తవులు అనబడక ముందు వరకు మనకున్న పేర్లు ఏంటి తెలుసా? అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 15వ వచనం. ఫస్ట్గా తీయాలి. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 15వ వచనం. వాళ్ళకున్న పేర్లు చూద్దాం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందు 120 మంది ఏంటంట వాళ్ళ పేరు? గట్టిగా చెప్పాలి. అప్పట్లో సహోదరులను పిలిచేవాళ్ళని బ్రదర్స్ అని పిలిచేవారు. 120 మంది సహోదరులను పిలిచేవారు. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 13వ వచనం. ఫాస్ట్గా తీయాలి. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 13వ వచనం. ప్రభువా, ఎవరికంట? పరిశుద్ధులు అని పిలిచేవారంట. హల్లెలూయా. ఫస్ట్ చెప్పిన పేరేంటి? సహోదరులు. ఇంగ్లీష్లో అయితే శిష్యులు అని ఉంటుంది. రెండో పేరేంటంట? పరిశుద్ధులు. మూడో పేరు చూద్దాం. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 14వ వచనం. ఇంకో పేరు కనిపిస్తుంది అక్కడ. ప్రజలు వారిని గనపరచుచుండిరి, అనేకులు ఏమయ్యారంట? ఏం పేరు వచ్చిందంట? మొదటి పేరేంటి? రెండో పేరేంటి? మూడో పేరేంటి? అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 3వ వచనం. ఏం పేరంట? మళ్ళీ సహోదరులు అని పిలువబడుతున్నారు. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 32వ వచనం. ఫాస్ట్గా తీయాలి. మేమును పరిశుద్ధాత్మయు ఏమై ఉన్నాము? సాక్షులమై, సహోదరులమై ఉన్నాము, పరిశుద్ధులమై ఉన్నాము, శిష్యులమై ఉన్నాము, విశ్వాసులమై ఉన్నాము, సాక్షులమై ఉన్నాము. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 2వ వచనం ఏంటంట? ఈ మార్గమందున్న మార్గమును పాటించేవారంట. మనం ఆ మార్గములో ఉన్న వాళ్ళని సౌలు పర్సిక్యూట్ చేస్తూ వచ్చాడంట. ఆ మార్గమును పాటించేవారు. ఈ మార్గంలో వెళ్ళేవారు. కిరిస్తానీలు అంటారు వీళ్ళని, గొర్రెబిడ్డలు అంటారు వీళ్ళని. ఇప్పుడు కొత్త పేర్లు వచ్చాయి మనకంతా. అప్పుడు పిలువబడిన పేర్లు విశ్వాసులు, పరిశుద్ధులు, సాక్షులు, సహోదరులు, శిష్యులు, విశ్వాసులు, ఈ మార్గమందున్నవారు. ఇంకో అద్భుతమైన మాట ఉంటుంది అపోస్తుల కార్యంలో 24వ అధ్యాయం 5వ వచనం. 24వ అధ్యాయం 5వ వచనం. ఈ మనుష్యుడు ఏంటది? పీడ వంటి వాడును,
ఎవరు మతభేదం అంట? నజరేయులు అని కూడా పిలిచారంట శిష్యుల్ని. ఏమని పిలిచారు? అన్ని పేర్లు ఉన్నాయి అప్పుడు మనకి. ఈరోజు ఏం బాధపడవద్దు గొర్రెబిడ్డ అంటే. తమ్ముడు చెల్లి ఎవడన్నా నేను గొర్రె అంటే బాధపడదు, నీకేంద్రా అనండి. అవును నేను గొర్రెనే అనండి. అంతియోకులో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎందుకు అంతియోకులోనే క్రైస్తవులు అన్నారు అంటే, అంతియోకుకు ఒక పేరుంది. ఏంటయ్యా ఆ పేరు అంటే, అంతియోకుకి అందరికీ పేర్లు పెట్టే అలవాటు ఉందంట. అంతియోకు ప్రజలకి అందరినీ ముద్దు పేర్లు పెట్టి పిలిచే అలవాటు ఉందంట. రోమన్ రాజు ఉన్నాడు జూలియన్ అని చెప్పి, అతని మేక అని పిలిచేవారంట. ఏమని పిలిచేవారు? అతనికి మేకలాగా గెడ్డం ఉండేదంట, ఇలా ఇలా జారేదంట. అతను చూసి మేక అనేది గోట్ అనేవారంట వాళ్ళు. అంతియోకు ప్రజలకున్న ఒక విషయం ఏంటయ్యా అంటే, వాళ్ళు అందరికీ పేర్లు పెడతారంట, ముద్దు పేర్లు పెడతారంట, ఎటకారం చేస్తారంట. ఆ అంతియోక్కి దేవుడు శిష్యులను తీసుకొని వెళ్ళి, ఆ అంతియోక్కి దేవుడు సౌలును తీసుకొని వెళ్ళి, ఆ అంతియోకులో దేవుడు పేర్లు పెట్టే వాళ్ళ ద్వారా మనకి ఒక గొప్ప పేరు అనుగ్రహించాడు. దాని పేరే క్రిస్టియన్ అనండి. హల్లెలూయా అనండి గట్టిగా. క్రిస్టియన్ అనే మాట క్రిస్టియానోస్ అనే గ్రీక్ పదం నుంచి వస్తుంది. క్రిస్టియానోస్ అనండి. క్రైస్ట్ ప్లస్ ఇయానోస్. గట్టిగా అనాలి. క్రైస్ట్ అంటే ఎవరు? క్రీస్తు. ఇయానోస్ అనే మాటకి బానిస అని అర్థము, లేదా ఫాలో అయ్యేవాడు అని అర్థము. ఇయానోస్ అనే మాట ఎక్కువగా ఆ లాంగ్వేజ్లో మనం చూస్తాం. ఉదాహరణకి విశాల్ ఉన్నాడు అనుకోండి, విశాల్ దగ్గర నేను బానిసని అనుకోండి, నేను విశాలియానోస్ అనండి. అంటే విశాలుకు నేను బానిసని, విశాల్ని నేను వెంబడించేవాడిని. ఫ్రాన్సిస్ ఉన్నాడు అనుకోండి, ఫ్రాన్సిస్ ఇంట్లో నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి, నేను ఫాలో అవుతున్నాను అనుకోండి, నా పేరు ఫ్రాన్సియానోస్. ఏంటది అంటే నేను ఫ్రాన్సిస్కి బానిసని, ఫ్రాన్సిస్ని వెంబడించే వారిని. ఆ రోజు క్రీస్తుకు ఎవరైతే బానిసలుగా ఉన్నారో, క్రీస్తుని ఎవరైతే వెంబడిస్తా ఉన్నారో వాళ్ళకు ఒక పేరు పెట్టారంట, దాని పేరే క్రిస్టియానోస్. హల్లెలూయా. ఎంత గొప్ప పేరు కదా, ఎంత గొప్ప పేరు కదా. ఎవరన్నా మిమ్మల్ని క్రిస్తానీలు అంటే బాధపడద్దు. చెప్పండి, ఎస్ నేను క్రీస్తుకు బానిస. చెప్పండి, నేను క్రీస్తుకు బానిస అని గట్టిగా చెప్పాలి. నేను క్రీస్తుని వెంబడించేవాడిని. ఎవరైనా గొర్రెబిడ్డ అంటే కూడా బాధపడద్దు. నీకు చెప్తా ఉంటాను కదా, ఆడెవడో ఫోన్ చేసాడు ఆ మధ్య, నువ్వు గొర్రెబిడ్డవా అంటే నేను ఆవు బిడ్డవా అన్న. నేను అంతే కదా, మన గొర్రెబిడ్డలు అయితే అలా ఆవు బిడ్డలే కదా. అవును నేను గొర్రెబిడ్డనే. ఆ గొర్రెబిడ్డ గొప్ప కొదమసింహమై రాబోతా ఉంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఏ పేర్లు పెట్టినా సరే, పేతురుకు కూడా పెట్టారు కదా అదే పేరు, అరే ఈడు క్రిస్టియానోస్ రా అన్ననేమో ఆ రోజు. అరే ఈడు క్రీస్తుకి బానిసరా అన్నాడేమో. కానీ ఆ పేరు ఏదైతే వాళ్ళు వ్యంగ్యంగా వాడాడో, ఆ పేరుని ఒక గొప్ప ఐడెంటిటీగా దేవుడు చేసి నిలబెట్టాడు, సంఘముగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు. ఆ రోజు తిట్టడానికే వాడారేమో ఆ మాట, కానీ ఈరోజు క్రిస్టియన్ అంటే ఒక ఐడెంటిటీ, ఒక బ్రాండ్, ఒక బ్రాండ్. బహుశా చిన్నప్పుడు నిన్ను నీ పేరు పెట్టి నిన్ను ఏడిపించారేమో, నీకు మాటలు సరిగ్గా రావని నిన్ను ఏడిపించారేమో, నీకు నత్తొస్తుందని ఏడిపించారేమో మోషే గారిని. కానీ అదే మోషేతోటి గొప్ప నాయకుడిని చేసి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ స్కిల్ని వాడుకుంటాడు, అలాగే నీలో ఉన్న డిఫెక్ట్స్ని కూడా వాడుకొని నీకు ఒక కొత్త ఐడెంటిటీ ఇవ్వబోతా ఉన్నాడు. ఆ రోజు పేతురు గారిని కూడా ఏమన్నారు వాళ్ళు? క్రిస్టియానోస్ అన్నారు. పేతురు గారు ఏం బదులిచ్చాడు తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఫాస్ట్గా తీయాలి. 5 minutesలో క్లోజ్ చేస్తాను. క్రీస్తు నామము నిమిత్తము నిందపాలైన ఎడల అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఒకవేళ మీకు ఎవరన్నా వచ్చి గొర్రెబిడ్డలు అని పేరు పెడితే మీరు ధన్యులు. హల్లెలూయా. మిమ్మల్ని క్రిస్తానీలు అంటే మీరు ధన్యులు. వీళ్ళు మతం మార్చేటోళ్ళు అంటే మీరు ధన్యులు. ఎందుకు? దేవుని ఆత్మ మీ మీద ఉంది కాబట్టే వాళ్ళు మీకు పేర్లు పెడతా ఉన్నారు. తర్వాత వచ్చిన చాలా అద్భుతంగా ఉంటుంది, చదవండి. ఎవడును దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పర్ల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింపతగదు. చూడండి, మీరు గొర్రెబిడ్డలన్నా మిమ్మల్ని పర్వాలే, మిమ్మల్ని కిరిస్తానీలు అన్నా పర్వాలే. మనకైతే ఈ పేరు లేదు. కుక్కర్లో వండాడంటే ఒకడు భార్యని చంపి, మనం ఉండలే కదా. అవును నేను గొర్రెబిడ్డనేరా బాబు, మీలాగా కుక్కర్లో ఉండలేదురా నేను భార్యనని చెప్పండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో.
అరే మీలాగా భర్త చనిపోతే భార్య నిన్నట్టు పంపించలేదురా అని చెప్పండి. అవును నేను గొర్రెబిడ్డనే, కానీ నమ్మకమైన గొర్రెబిడ్డ నేను. దేశానికి మీలాంటి వాళ్ళకంటే మాలాంటి వాళ్ళు అవసరమే ఉందిరా అని చెప్పండి. మేము రేపులు చేయలే, మర్డర్లు చేయలే, మనం చేశామా? వెస్ట్ బెంగాల్లో డాక్టర్ని రేపు మనం చేశామా? ఫ్రాన్సిస్ అనే పేరుందా? విశాల్ అనే పేరుందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఆ నిందను తీసుకున్న మీరు ధన్యులు అవుతారంట. ఎందుకు? మీరు నరహంతకులుగా పిలువబడడానికి, వ్యభిచారులుగా పిలువబడడానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఆ లెక్కలోకి మిమ్మల్ని తీసుకెళ్లకుండా మిమ్మల్ని వేరు చేసి క్రిస్టియానోస్ అనే పేరు పెట్టాడు. ధన్యులుగా మిమ్మల్ని చేశాడు. తర్వాత వచనం చదువుదాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. బహుశా ఆ రోజు పేతురు బాధపడ్డాడేమో, క్రిస్టియానోస్ అని తిడుతూ ఉంటా, కానీ ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలని అదే పేతురు రాస్తా ఉన్నాడు అక్కడ. వాళ్ళు మీరు బాధ అనుభవిస్తూ ఉంటే ఇబ్బంది ఏమీ లేదు. మొన్ననే చూసాం కదా, ఎదురుగుండా వచ్చాడు, ఓరోరి యోగి నన్ను కొరికేరు అని పాట పెడితే ఇబ్బంది లేదంట, హల్లెలూయా స్తుతి మహిమ పాట పెడితే ఇబ్బంది అంట ఆ పెద్ద మనిషికి. అక్కడ పైనుంచి ఎన్ని పాటలు వస్తాయా? మేము అప్పుడప్పుడు నాకు పిచ్చెక్తా ఉంటుంది, అక్కడ ఉంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఊ అంటావా మావా ఊ అంటావా అంట. దాంతో ఇబ్బంది లేదు. పరవశమే ప్రభు నీలో అంటే ఇబ్బంది ఉండనివ్వదు. ఆత్మ, సంఘములో ఉన్న ఆత్మ, దేవునిలో ఉన్న ఆత్మ ఎదుటిగా ఉన్న శత్రువుని నిలబడనివ్వదు, తరిమి కొడుతుంది. హల్లెలూయా. తరిమి కొట్టును గాక, అది కూడా మనమే పొందుకుందుము గాక. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మనతో. తర్వాత వచనం చదువుదాం. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చిరి. వారిలో అగబు అని ఒకడు నిలువబడి భూలోకమంతటా ఆత్మ ద్వారా సూచించిన. ఎప్పుడైతే అంతియోకులో పరిచర్య మొదలైందో, అంతియోకుకి ప్రవక్తలు వచ్చారంట. ఎవరు వచ్చారు? ప్రాఫిట్స్ వచ్చారంట. ఎవరు వచ్చారు? ప్రాఫిట్ వచ్చాడు. ప్రాఫిట్ సత్య అన్వేష్ వచ్చాడు అనమాట ఇక్కడికి. ప్రాఫిట్ విశాల్ వచ్చాడు. అందులో ఒక తనలేసి ఏమన్నట, భూలోకమంతటికి గొప్ప కరువు రాబోతా ఉందని ప్రవచించాడంట. నిజంగా అతను చెప్పినట్టే తర్వాత కరువు వచ్చింది. యూదయలో ఒకసారి వచ్చింది, రోమా రాజ్యంలో 2 సార్లు వచ్చింది, గ్రీసు దేశంలో ఒకసారి వచ్చింది. కానీ ఈ వచ్చిన ప్రాంతాలన్నిటిలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఎక్కడ అంటే యూదయ ప్రాంతంలో ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ అవుతుంది అని తెలిసిన అపోస్తులకి, ఈ ప్రవక్తలకి ఇతనిచ్చిన వార్నింగ్ వల్ల అపోస్తులు ఒక గొప్ప పని చేశారు. అక్కడ ఏంటో చూడండి. క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయము పంపుటకు. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి ఒక వార్నింగ్ ఇచ్చాడో, శిష్యులందరూ చేరి మనము డబ్బులు పోగు చేసి, యూదయ ప్రాంతం ఎక్కువ ఎఫెక్ట్ అయింది కదా, అక్కడికి మనం డబ్బుల్ని పంపిద్దాము అన్నారంట. కావాలంటే సౌలు గారు, బర్నబా గారు తిరగడానికి మంచి ఫార్చునర్ కారు, BMW కారు కొనుక్కోవచ్చు కదా, పిచ్చోళ్ళు కదా పాపం, తెలియదు వాళ్ళకి. పాస్టర్ అంటే ఎట్టుండాలో తెలియదు పాపం పేతురికి. మంచి BMW కొనుక్కోవాల్సింది, మంచి డిజైనర్ సూట్ వేసుకోవాల్సింది, తెలియదు పిచ్చోళ్ళు. ఏం చేశారు? డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారంట? యూదయ ప్రాంతాల్లో పంచిపెట్టారంట. పాపం తెలియదు కదా పాస్టర్లు అంటే ఎట్లుండాలి వాళ్ళకి. మనకు బాగా తెలుసు కదా. బాగా తెలుసా? మనకి తెలుసు. ఆలోచన చేయాలా క్రైస్తవ సంఘాలు. మీరు ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? నువ్వు ఇచ్చిన కానుక ఎక్కడికి పోతుంది? మిషనరీలు భారతదేశానికి వచ్చినప్పుడు ఓడల్లో కోట్ల రూపాయల డబ్బులు తెచ్చారా? కొంత డబ్బు తెచ్చారు. ఆ డబ్బుని తీసుకొచ్చి భారతదేశంలో వ్యాపారము చేసి ఆ డబ్బుని మల్టిప్లై చేశారు. BMW కారు కొనుక్కున్నారా? పెద్ద బంగ్లా కట్టుకున్నారా? ఆ డబ్బుని తీసుకొచ్చి దాన్ని మల్టిప్లై చేశారు. రూపాయిని 10 రూపాయలు, 10 రూపాయలని 100 రూపాయలు, 100 రూపాయలని 1,00,000 రూపాయలు, 1,00,000ని 1,00,00,000 రూపాయలు చేసి ఆ డబ్బుల్లోంచి కొంత భాగం తీసి కొంచెం పరిచర్యకి, కొంచెం సంఘం కట్టడానికి, కొంచెం హాస్పిటల్ కట్టడానికి, కొంచెం స్కూల్ కట్టడానికి, కొంచెం పేదోళ్ళకి ఇవ్వడానికి పంచిపెట్టారు. కానీ ఈరోజు సంఘాల్లో ఉన్న దీనావస్థ ఏంటంటే, నేను వెళ్ళి ఇప్పుడు 1 కోటి రూపాయలు, మీరు వచ్చి 1 కోటి రూపాయలు నాకు వస్తే వెంటనే షోరూమ్కి వెళ్ళి కారు తెచ్చుకుంటాను. నేను డబ్బు మల్టిప్లై అవుతుందా? స్టాప్ అయిపోతుందా? స్టాప్ అయిపోతుంది. సంఘాల్లో ఉన్న దుస్థితి. వావ్ చర్చ్కి వచ్చిన ప్రతి ఒక్క డబ్బు మల్టిప్లై అవును గాక. గట్టిగా చెప్పాలా?
ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ 2 yearsలో వావ్ చర్చ్ తరపున ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం, సంఘమంతా కలిసి స్టార్ట్ చేద్దాం. ఆ సంఘంలో వచ్చిన ప్రతి డబ్బు పరిచర్యకు వెళ్ళును గాక. డబ్బు మల్టిప్లై కావాలా, మల్టిప్లై కావాలా. ఆ రోజు శిష్యుల దగ్గర డబ్బు ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తారు దాన్ని. ప్రవక్త వచ్చి చెప్పాడంట, ఏం చెప్పాడు? కరువు వస్తుంది మీకు అని చెప్పాడంట. ఈరోజు చాలామంది ప్రవక్తలు వస్తున్నారు. కారు స్టీరింగ్ ఆగదంటాడు ఒక ఆయన, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుందని ఒక ఆయన. ఆయన ఏది చెప్పాడో దానికి ఆపోజిట్ జరిగింది. ఆ రోజుల్లో వచ్చాడంట చాలామంది అపోస్తులు, దొంగ ప్రవక్తలు బయలుదేరారంట. అందుకే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 100వ సంవత్సరానికి ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్లో అపోస్తులు అందరూ కలిసి డిడాకే అని చెప్పి ఒక బోధన తీసుకొని వచ్చారు. డిడాకే బోధ అంటే ఏంటి అంటే వివేచన వరము. ఎవడు నిజమైన ప్రవక్త, ఎవడు దొంగ ప్రవక్త, ఎవడు నిజమైన పాస్టర్, ఎవరు దొంగ పాస్టర్, ఎవరు నిజమైన సేవకుడు, ఎవరు దొంగ సేవకుడు, దాని మీద ఒక సబ్జెక్ట్ తయారు చేశారంట వాళ్ళు. డిడాకే అన్నారు దాన్ని, అనండి. ఆ సబ్జెక్ట్ తయారు చేసి సంఘాల్లోకి వెళ్ళి బోధించారంట. ఇది చాలా అవసరము, సంఘము చెడిపోకుండా ఉండాలంటే ఈరోజు ఈ డిడాకే అవసరం చాలా ఉంది అని చెప్పి బోధించారంట. ఆ రోజు బోధించారు. ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ సంఘములో డిడాకే అవసరం ఉందా? ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వచనం చదువుదాం. అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దాన్ని పంపిరి. ఇక్కడ ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారా? 30 వచనం లేదన్నా గమనించారా? ఒకసారి చదవండి. విచిత్రమైన విషయం ఉంటుంది చూడండి అక్కడ. అలాగున చేసి బర్నబా సౌలు ఏమైనా గమనించారా? ఎవరి పేరు ముందు వచ్చింది? ఎవరి పేరు ముందు రావాలి? కానీ ఎవరి పేరు ముందు వచ్చింది? బర్నబా పేరు ముందు వచ్చింది. బర్నబా గొప్ప పరిచయం చేశాడా? సౌలు గొప్ప పరిచయం చేశాడా? సౌలే గొప్ప పరిచయం చేశాడు. పౌలుగా మారిన తర్వాత గొప్ప పరిచయం చేశాడు. కానీ ఆ సమయానికి సౌలు బర్నబా దగ్గర విధేయుడై నేర్చుకున్నాడు. ఎంతమంది విధేయులై నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. బర్నబాకున్న ఒక గొప్ప గిఫ్ట్ ఏంటి తెలుసా? చూడండి. బర్నబాకున్న ఒక గొప్ప గిఫ్ట్ ఏంటి తెలుసా? ఎంకరేజ్ చేస్తాడు. ఈజ్ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. హెచ్చరిక పుత్రుడు. ప్రోత్సహిస్తాడు అనండి. ఆ రోజు బర్నబా గుర్తించి సౌల్ని ప్రోత్సహించాడు కాబట్టి ఈరోజు కొత్త నిబంధన గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. చాలామందికి మార్టిన్ లూథర్ తెలుసా? ఎవరైనా రిఫార్మర్ కదా, కానీ చాలామందికి మెలాంక్థాన్ ఎవరో తెలియదు. మెలాంక్థాన్ ఎవరంటే మార్టిన్ లూథర్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి, మార్టిన్ లూథర్ కోసము కొత్త నిబంధన గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి. చాలామందికి బిల్లీ గ్రహం గారు తెలుసా? కానీ చాలామందికి టీడబ్ల్యూ విల్సన్ గారు తెలియదు, గ్రాడీ విల్సన్ గారు తెలియదు. ఈ టీడబ్ల్యూ విల్సన్, గ్రాడీ విల్సన్ ఎవరంటే వీళ్ళు హెచ్చరిక పుత్రులు. బిల్లీ గ్రహం గారు తన జీవితంలో ఒక చీకటి ఫేస్ని ఎదుర్కొంటా ఉన్నప్పుడు వీళ్ళు నిలబడి బిల్లీ గ్రహం గారిని ముందుకు తోసిన వారు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు. అలాగ సౌలు జీవితంలో బర్నబా ఉన్నాడు. ఈరోజు వావ్ చర్చ్కి ఒక బర్నబా కావాలి. ఈ వావ్ పరిచర్య ముందుకెళ్ళడానికి ఒక బర్నబా కావాలి. ఆ రోజు బర్నబా ఎలా అయితే తన ఆస్తిని అమ్మి అపోస్తుల బోధ దగ్గర పెట్టాడో, అపోస్తుల బోధ కోసం పెట్టాడో, ఎలా అయితే సౌల్ని శిష్యులు వ్యతిరేకించినా సరే సౌల్ని తీసుకొని వచ్చి సంఘములో చేర్చాడో, ఎలా అయితే తార్సులో ఉన్న సౌల్ని తీసుకొని వచ్చి ఇక్కడైతే సౌలు చక్కగా వాక్యం చెప్పగలడు, వీళ్ళకి చక్కగా బోధించగలడు అని చెప్పి బర్నబా సౌల్ని ఎంకరేజ్ చేశాడో, ఈరోజు వావ్ చర్చ్కి ఒక బర్నబా అవసరం. లేచి నిలబడదామా? ఒకసారి లేచి నిలబడదామా? ఈరోజు వావ్ చర్చ్కి ఒక బర్నబా అవసరం. చెప్పండి గట్టిగా చెప్పండి. ఈరోజు వావ్ చర్చ్కి ఒక బర్నబా అవసరం. మా ఒక్కడి వల్లే కాదు, గట్టిగా చెప్పాలి. ఇది మనం ఒక్కళ్ళని చేసేది కాదు. ఆ బర్నబా సంఘం నుంచి వస్తాడా, లేదా సంఘం బయట నుంచి వస్తాడా, వెలుపల నుంచి వస్తాడా, మనకైతే తెలియదు. ప్రార్థన చేద్దామా ఒకసారి గట్టిగా? ప్రభువా చెప్పండి. ప్రభువా మాకు ఒక బర్నబా కావాలి. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ప్రభువా మాకు ఒక బర్నబా కావాలి అనండి. నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రమయ్యా నైనా. నీ పరిచర్యలో పాలిభాగం కావడానికి నైనా మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు.
మీ పరిచయని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మాకు ఇచ్చిన కృపకై వందనాలు నాయన. ఆ రోజు సౌలుకి ఎలా అయితే బర్నబా నాయన హెచ్చరిక పుత్రుడుగా ప్రోత్సహించేవాడిగా నిలబడ్డాడో, ఈరోజు వావ్ చర్చ్ అలాంటి బర్నబా కోసం ఎదురు చూస్తూ ఉంది ప్రభువా. ఒక ప్రోత్సహించే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంది ప్రభువా. బర్నబాని మీరు మా కోసం ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచారని మేము నమ్ముతా ఉన్నాం తండ్రి. నేను ఆ బర్నబాను మా యుద్ధకు పంపించండి. నా బర్నబా ద్వారా నైనా అనేకమైన ఆత్మలను సంఘంలోనికి రప్పించడానికి మేము కృషి చేసేవారిగా ఉందమో గాక తండ్రి. నైనా ఒక్క ఎంకరేజ్మెంట్, ఆ రోజు బర్నబా ఎంకరేజ్ చేయడం వల్ల నైనా సౌలు 14 గ్రంథాలు రాయగలిగాడు, సువార్తని ప్రపంచానికి తీసుకెళ్ళగలిగాడు. ఈరోజు వావ్ చర్చ్ నైనా మ్యాప్లో ఉన్న ప్రతి దేశానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఒక బర్నబా మాకు కావాలి. మోరల్గా ఎంకరేజ్ చేసేవాళ్ళు మాకు కావాలి. అలాంటి బర్నబాని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.